శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురు శ్రీమద్వాత్స్య శఠారి దేశిక పదద్వంద్వాబ్జ భృంగాధిపం తద్దివ్యామృత సూక్తిలబ్ధ నిగమాంతద్వంద్వ వేద్యం వరం శ్రీమద్వేంకట నారసింహ గురుణా లబ్ధాత్మ సంజీవనం సీతారామ గురుత్తమం గుణనిధిం సేవేహమస్మద్గురుం శ్రీమత్ సీతారామ గురవే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ప్రియ భాగవతోత్తములారా, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః అహమేవ వేద్యః. నేను మాత్రమే తెలుసుకోదగిన వాడిని. ఒక వేదమా, రెండు వేదాలా, ఎన్ని శాఖలు ఉన్నాయి? 1100 చిల్లర ఉన్నాయి శాఖలు మొత్తం మీద. 4 వేదాలకు కలిపి శాఖలు 1100 చిల్లర. ఈ 1100 చిల్లర శాఖల ద్వారా తెలియబడేటువంటి వాడు కేవలం నారాయణుడు ఒక్కడు మాత్రమే. ఎందుకని? ఆయనే ఈ లోకాలన్నిటినీ పుట్టించినవాడు, ఆయనే ఈ లోకాలను పోషించేవాడు, కన్నవాడు కదా, కాబట్టి పోషిస్తున్నాడు. ఈ పోషించేవాడికి ఎవరైనా వీళ్ళల్లో దుష్టులు బయలుదేరితే శిష్టులైన వాళ్లకు కష్టం కలగకుండా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. మొదటిది పరిత్రాణాయ సాధూనాం. సాధువులంటే భగవద్భక్తులు, మంచివాళ్ళు, శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకునేవాళ్ళు, పెరుమాళ్లకు విధేయులైనటువంటి వాళ్ళు. ఇకపోతే వాళ్ళకు వ్యతిరేకమైన వాళ్ళు, భగవంతుడిని నమ్మని వాళ్ళు, లేదనేవాళ్ళు, నాస్తికులు, అలాగే ఆస్తికులైన వాళ్లకు ఇబ్బందులను కలిగించేవాళ్ళు, తమ స్వార్థం కోసం ఏదైనా చేసేవాళ్ళు, వీళ్ళంతా దుష్టులు. కాబట్టి ఈ శిష్టులను కాపాడాలి, ఆ దుష్టులను దండించాలి. ఎందుకయ్యా దండించకుండా ఏమాయ అంటే ధర్మ సంస్థాపనార్థాయ. ఇది ఇట్లనే వదిలిపెడితే ఎట్లా? ఈ బలహీనులో, సాధువులో, సత్పురుషులో వీళ్ళ దౌర్జన్యాలకు బలి కావాల్సిందేనా? బలహీనుడు ఎప్పుడు కూడా బలవంతుడి చేత బాధపడుతూ అవస్థ పడుతూ ఉండాల్సిందేనా? వాడికి ఎప్పుడు రక్షణ లేదా? మంచి పని చేసినందువల్ల వాడికి ప్రయోజనం ఉండాలి కదా. చెడ్డ పని చేసిన వాళ్ళకే పెరుగుదల అయితే ఏమవుతుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఆ అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం. అది పరమాళ్ళ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్యంలో మనకు ఉపవిభాగంగా పరిత్రాణాయ సాధూనాం. ఎప్పుడెప్పుడైతే ధర్మము తరుగుతుందో, గ్లాని అన్నాడు. గ్లాని అంటే ఏమిటి? వాడిపోవడం అని అర్థం. మంచిగా తెలుగులో చెప్తే వాడిపోవడం. ఎప్పుడు వాడిపోతుంది? ఒక చెట్టు, ఒక తీగ, ఒక మొక్క తీవ్రమైన ఎండ ఉండి తగినంత జీవనం లభించకపోతే, జీవనం అంటే నీళ్లు అని అర్థం, జలం, జీవనం దొరకకపోతే మొక్క వాడుతుంది. ఇప్పుడు మనమందరం వాడుతున్నాము. ఇప్పుడు ఇవాళ నిన్న 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, కానీ లేకపోతే మన పరిస్థితి ఏంటిది ఇప్పుడు? అందుచేత ఆ తట్టుకోలేక వాడిపోయినటువంటి మొక్కల వంటి మనల్ని కాపాడాలి. ధర్మం అది. కాబట్టి గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. దిక్కుమాలిన సర్కారు తుమ్మలు అని ఉన్నాయి, తెలుసు కదా మీకు. కొన్ని ప్రాంతాల్లో సర్కారు తుమ్మ అంటారు, కొన్ని చోట్ల జపాను తుమ్మ అంటారు.
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ తుమ్మ తీసుకొచ్చి మన దగ్గర పెట్టిండ్రు. వాళ్ళు చాలా మంచోళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు. జామకాయ తెచ్చి ఇచ్చిండ్రు, శనక్కాయ తెచ్చిండ్రు, మిరపకాయలు తెచ్చిండ్రు. ఇట్లా వాళ్ళు పొగాకు కూడా తెచ్చిండ్రు అనుకోండి. మొదట్లో వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఈ 3 మంచివి తెచ్చి, సరే అది ఒకటి తెచ్చిండు. వీళ్ళేమో సర్కారు తుమ్మరి ఇత్తనాలు జపాన్ నుంచి తీసుకొచ్చి మన దేశంలో చల్లిండ్రు. మీరు ఎంత కరువు వచ్చినా సరే సర్కారు తుమ్మ నవనవలాడుతూ ఉంటుంది తప్ప ఒక్కప్పుడన్నా ముఖం వాడుకోవడం అనేది లేదు. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, దానికి ఏ రక్షణ చేయాల్సిన అవసరం లేదు. అది చిలువలు పలవలుగా వ్యాపిస్తుంది. కానీ కుచ్చుకున్నదంటే మన కాలు తీసేయాల్సిన పరిస్థితి దాకా తెస్తుంది. ఇటువంటి దిక్కుమాలిన సర్కారును పెరగనిద్దామా? ఈ సర్కారు తుమ్మను పెంచుకుంటే ఏమైంది? ఒక మామిడి పండును, మామిడి మొక్కను పెంచితే, రక్షిస్తే, ఆ పండు చెట్టు కాయ కాస్తే 10 మంది తింటారు, ఆకలి తీరుతుంది, ఆనందం కలుగుతుంది. మామిడి ఆకు ఇప్పుడు శోభ కదా. మరి ఈ సర్కారు తుమ్మ దేనికి పనికి వస్తుంది? అట్లాగే అధర్మము పెరిగిపోయి ధర్మం కనుక వాడిపోయి క్రమంగా తగ్గిపోతే మరి దానికి దిక్కెవడు? ధర్మం లేకపోతే సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అందుచేత సమాజం నిలబడాలంటే ధర్మం ఉండాలి. ధర్మం అంటే ధారణ, ధర్మం ఇత్యాహు. ధర్మో ధారయతి ప్రజః. ధర్మో ధారయతి ప్రజాః. ప్రజలను నిలబెడుతుంది, వాళ్ళకు ఒక గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. అందుచేత ధర్మం ఉండాలి. అధర్మాత్మలు పెరిగితే ధర్మం కుంగిపోతుంది. కాబట్టి ధర్మో రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు ధర్మమే. ఆ ధర్మం కోసమే స్వామి ఈ లోకంలో అవతరించాడు. ఎవరైనా అవతరించింది? ఇప్పుడు పిల్లల్ని కన్నవాడికి రక్షించుకోవాల్సిన బాధ్యత. కన్నవాడు కాపాడుకుంటాడండి, ఇంకొకడు కాపాడాడు. వాడు ఏం చేస్తాడు? కాల్చి పారేస్తాడు. వాడి లక్షణం ఏంటిది? కాల్చడమే. మెళ్ళ బొక్కలు వేసుకొని ఊరేగే రకానికి కాల్చడం తప్పిది ఏమొస్తుంది? పుట్టించిన వాడికి మాత్రం రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. రక్షించుకుంటాడు వాడు, తన కడుపులో పెట్టి కాపాడుకుంటాడు. ఉలగముండ పెరువాయ. ఆయన మింగుతాడు. తన కడుపులోకి ప్రళయం వచ్చినప్పుడు మనలందరినీ తీసుకుపోతాడు. మళ్ళీ సృష్టికాలం వచ్చినప్పుడు మనల్ని, వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాడు. ఉండుం ఉమియుం తిరువాయిబడిలో వస్తాయి 2 పదాలు. ఉండుం ఉమియుం. ఉండుం తింటాడు, ప్రళయం వచ్చినప్పుడు అందరినీ మింగుతాడు. ఉమియుం మళ్ళీ సృష్టికాలం వచ్చినప్పుడు తన కడుపులో ఉన్నటువంటి ప్రకృతిని, జీవులను బయటికి తెస్తాడు. ఆ విధంగా బాధ్యత ఆయనది. ఆ బాధ్యత, ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు అయిన నారాయణుడు వేదము చేత మాత్రమే తెలుసుకోబడతాడు. మనకుండే ఈ కళ్ళ చేత కనపడడు, చెవులకు వినపడడు, చేతితో పట్టుకుందామంటే అందడు. ఇక మనకేమున్నాయి? 5 కదా ఇంద్రియాలు. ఆయన వాసన ఏమైనా కొడుతుందా అంటే ముక్కుకు వాసనేమి కొట్టదు. తినబడే పదార్థం కాదు కదా స్వామి. కాబట్టి నాలుకకు లేదు. జ్ఞానేంద్రియాలకు అందేవాడు కాడు. మరి అందనివాడు ఎట్లా? అయినా అందనివాడే. అయినా అందరివాడు ఆయన. అందరి కొరకు ఉన్నవాడు, అందరిని కన్నవాడు ఆయన, అందరిని పోషించేవాడు ఆయన. ఆయన గురించి మరి ఎట తెలుస్తుంది? లేనివాడు. ఇప్పుడు నువ్వు చూడలేదు, నేను చూడలేదు, మా తాత చూడలేదు, మీ తాత చూడలేదు. పోనీ మన తర్వాత వాళ్ళు ఎవరైనా చూస్తారా అంటే దానికేం నమ్మకం లేదు. మరి ఉన్నాడని ఎట్లా నమ్ముదాం? అంటే
ఇంద్రియాలకు అందుబాటులో లేని వస్తువును వేదం ఒక్కటి మాత్రమే ప్రతిపాదిస్తుంది. వేదం అనేటువంటిది మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ చక్షువుల కంటే, చర్మ చక్షువుల కంటే జ్ఞానము అనే చక్షువు, జ్ఞానము అనే కన్ను ఉన్నదే, అది మనల్ని బాగుపరుస్తుంది. జ్ఞానం పెరిగితే, జ్ఞానం ద్వారా పరమాత్మను మనం తెలుసుకుంటే, పరమాత్మ యొక్క గొప్పతనం ఏంటో తెలిసి పరమాత్మను మనం ప్రేమించే వాళ్ళం అవుతాము. ఎప్పుడు మనం ఆయనను ప్రేమిస్తామో, ఎంతగా ప్రేమిస్తామో అంతగా దాన్ని పరజ్ఞాన, పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి అనే 3 మెట్లుగా ఉన్నతమైన స్థితికి పోతుంది. ఆ విధంగా పరభక్తి, పరజ్ఞాన, పరమాభక్తి అనే మెట్ల ద్వారా మనం ఉన్నతమైన స్థితికి వెళితే స్వామి దర్శనం మనకు కలుగుతుంది. ఆ స్వామి మొదట మనకు మానసికంగా దర్శనం ఇస్తాడు. ఆ తర్వాత మన ప్రేమ అధికమైనప్పుడు, మనల్ని ఆయన వదిలిపెట్టి ఉండలేని వాడు అయినప్పుడు ఆయనే మన కోసం దిగి వస్తాడు. అట్లా దిగి వచ్చిన రూపమే ఆ రామచంద్రస్వామి, ఆ శ్రీకృష్ణస్వామి, ఆ నరసింహస్వామి మన కోసమే వచ్చాడు. మిగతా అవతారాలు ఎవరెవరో కొద్ది మంది వాళ్ళ కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం అందినవాడే. మత్స్యావతారం కేవలం ఎవరి కోసం? బ్రహ్మగారి కోసం. కూర్మావతారం ఎవరి కోసం? దేవతల కోసం. వరాహావతారం మన అందరి కోసం. ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వాడు, బ్రహ్మాండ కటాహంలో మునిగిపోతున్న భూమిని పైకి తీసుకొచ్చి మనం ఇక్కడ ఉండేటట్లుగా చేసినవాడు ఒకటి. నరసింహస్వామి ప్రహ్లాదుడి కోసం వచ్చిండు, అయిపోయింది. వామనుడు బలి చక్రవర్తి కోసం వచ్చాడు, అంటే దేవతలను వాళ్లకు రాజ్యం ఇవ్వడం కోసం వచ్చినవాడు. పరశురాముడు అందరినీ పుటం పెట్టాడు, దుష్టులైన వాళ్ళందరినీ శిక్షించడం అనే మొదటి పని చేసిన వాడు పరశురాముడు. తర్వాత మనకు ఈ శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు, మాతాపితృ విధేయుడు, శరణాగత రక్షకుడు, అటువంటి స్వామి. తర్వాత కృష్ణావతారం. కృష్ణావతారం మరీ మనకు సన్నిహితుడైన వాడు, చాలా ఇష్టమైన వాడు. రాముడంటే మనకు గౌరవపూర్వకమైన ప్రేమ. కృష్ణుడంటే టచ్ మీ నాట్ అని కాదు. రాముడు ఎంత అయ్యా అని అక్కడ ఉండి దండం పెట్టి హహ అని అనాల్సిన వాడే. కృష్ణుడైతే మీద పడేటోడు, ఆయనే వచ్చి పడ్డాడు. మనం పడకున్నా ఆయనే వచ్చి మనతో పాటు కలిసి తిరిగి ఆడి పాడి ఉన్నటువంటి వాడు. మనము దగ్గరికి రానిస్తామో లేదో ఏమో అనుకొని తానే దొంగతనంగా ఇండ్లల్లో దూరి మన యొక్క మంచి మనస్సు అనేటువంటి వెన్నను, పాలను, మీగడలను ఆరగించినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన ఎంత మరీ మనలో కలిసిపోయిన సన్నిహితుడైనటువంటి పెరుమాళ్ళు. అందుచేత స్వామి రక్షణ భారం కొరకు మాత్రమే అవతరిస్తున్నాడు. ఎవరిని రక్షించాలి? ధర్మరక్షణ. ధర్మరక్షణలో భాగంగా శిష్టరక్షణ, శిష్టరక్షణ కోసమని దుష్ట శిక్షణ. ఇందుకోసం పరమాత్మ అవతారాలు ఎత్తుతూ ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయనను తెలుసుకోవాలంటే వేదం మాత్రమే సాధ్యం. వేదం తప్ప మనకు తెలియదు. ఆయన వేదవేద్యే పరే పుంసి, పరమాత్మ పరుడైన పురుషుడు. మనం అందరం పురుషులమేనా? కాదు. స్త్రీ ప్రాయం ఇతరం జగత్, స్త్రీ ప్రాయం ఇతరం జగత్. ఆయన ఒక్కడు మాత్రమే పురుషుడు, మనమందరం ఆడవాళ్ళమే. అంటే ఆయన మీద ఆధారపడి
ఆయన బ్రతికిస్తే మనం బ్రతికే వాళ్ళము కనుక స్త్రీ ప్రాయం. ఆయనేమో మనందరికీ కోరిన కోరికలనన్నీ తీర్చి రక్షించేటువంటి వాడు, పోషించేవాడు. అందుకోసమే పతి కేవలం లక్ష్మీపతి కాదు, సీతాపతే కాదు, ఆయన లోకాలన్నిటికీ కూడా పతి. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. కాబట్టి పతి నిజంగా ఆయన. అటువంటి ఆయనను మనం చూడలేకపోతున్నాం కనుక నీకే వస్త్రాలు తెల్లగా ఉండే, ఆరోగ్యం శరీరం మొత్తం నిమ్మలంగా ఉండే, అందుచేత ఆయన మన దగ్గరికి రావాల్సిన అక్కరలేదు, మనకు ఆయనతో అవసరం ఉంది. అందుచేత ఆయనను మనం ప్రేమించాలి, ఆయనను గురించి తెలుసుకోవాలి. సోన్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య చాందోగ్యం చెప్తున్నది. సహా అన్వేష్టవ్య, ఎతికి ఎతికి దొరికించుకోవాల్సిన వాడెవడు? ఆ స్వామి తప్ప ఇంకొకడు కాదు. సవిజిజ్ఞాసితవ్య, ఆయనను గురించే తెలుసుకోవాలి. ఇంకొకరి గురించి తెలుసుకుంటే ఏమొచ్చేదే ఉన్నది? ఆయన గురించి తెలుసుకుంటే మనకు లాభం. ఏం తెలుసుకుంటే ఏమైంది? ఆయన మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే ఏమవుతుంది? ఆయనకు కైంకర్యం చేస్తాం. కైంకర్యం చేస్తే స్వామి మెచ్చుతాడు. మెచ్చి మనల్ని తన దగ్గరికి తీసుకుపోతాడు. నాథేన పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి యంకంచిత్ పురుషాధమం కతిపయ గ్రామేశం అల్పార్ధదం సేవాయై మృగయామహే నరమహో మూకావహం వరాకావయం. ఆయన ఎటువంటి వాడంటే పరమాత్మ తనతో సమానమైన స్థాయిని మనకిస్తాడు. బ్రహ్మవిదాప్నోతి పరం తదేషా అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి అని స్పష్టంగా తైత్రీయోపనిషత్తు చెప్పింది. బ్రహ్మను గురించి తెలుసుకొని ఉపాసించిన వాడెవడైతే ఉన్నాడో వాడు ఏమవుతాడు? ఆయనతో సమానుడవుతాడు. ఆయన ఎక్కడున్నాడు? పరమ వ్యోమనలో ఉన్నాడు. మళ్ళీ ఇంకా మన కోసమని మన హృదయంలో అంగుష్టమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి. మన యొక్క గుండెకాయ లోపల ఒక బొటన వేలంత, ఎవరి గుండెకాయ ఎంత అయితే అంత, ఎవరి బొటన వేలు ఎంత అయితే అంత, ఆ లోపల ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ లోపల జీవుడు ఉంటాడు. ఆ జీవుడి లోపల పరమాత్మ ఉంటాడు. ఎందుకోసం ఉంటాడు? నన్ను గురించి తెలుసుకొని నన్ను ఎప్పుడైనా ప్రేమించి నాకు సేవ చేస్తాడా, నా యందు ఆభిముఖ్యం కలిగి ఉంటాడా, అయితే వాడిని కటాక్షిద్దాము అని ఉంటాడు. ఇంకొకటి కూడా ఏంటంటే తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, ఆయన సృష్టించాడు మనల్ని. సృష్టించి తదేవ అనుప్రావిశత్, ఆయన దానిలోకి ప్రవేశించాడు. ఎట్లా? అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఈ జీవుడి ద్వారా వాడి లోపటికి, ఆ శరీరంలోకి ప్రవేశించి తద్వారా ఆ శరీరానికి, ఆ శరీరంలో ఉండే జీవుడికి నామ రూపే వ్యాకరవాణి, ఒక రూపాన్ని కలిగిస్తాను, ఒక పేరును కలిగిస్తాను అని. అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మా. జనానాం అంటే ప్రజలు. ప్రజలు అంటే మనం వేరే వ్యవహారం చెప్పుకుంటున్నాం, కానీ ప్రజలు అంటే పుట్టేవాళ్ళు అని అర్థం. జనానాం జన్మ ఎత్తేటువంటి వాళ్ళు. మనం పుట్టేటోళ్ళం చచ్చేటోళ్ళమే కదా. కాబట్టి జనానాం అంతః ప్రవిష్ట, మన హృదయంలోకి ప్రవేశించినాడు. ఎందుకయ్యా? శాస్త, నాయన ఈ మంచి పనిరా, ఇట్లా చేయి, ఇట్లా చేయకురా, ఇది వద్దు అని మనకు తప్పొప్పులను చూపిస్తూ
మంచి వైపుకు నడిచేటట్లుగా చేస్తూ నడిపిస్తూ బాగుపడిచేవాడు ఆయన. కాబట్టి సర్వాత్మ, అందరికీ నిర్వాహకుడైన వాడు స్వామి. ఆ స్వామి మన కోసం ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు జన్మించాడు? నన్ను ఆశ్రయించండిరా, నన్ను ఆశ్రయిస్తే మీకు మేలు కలుగుతుంది. అది ఎట్లా తెలిసింది? వేదం ద్వారా ఆయన గురించి తెలిస్తే ఆ వేదము సాధారణ జనానికి అర్థం కావడం కోసం రామాయణం అనే పేరుతోటి లౌకిక భాషలో అందరికీ అర్థమయ్యేటట్లుగా రామాయణము, రాముని యొక్క చరిత్ర అనే పేరుతో వేదమే స్పష్టంగా ఇక్కడ అవతరించింది. ఆ వేదం మొత్తం చెప్పేదేంటిది? ఇప్పుడు మీకు ఇవన్నీ విషయాలు చాలా చెప్పాను. బ్రహ్మను గురించి తెలుసుకొని ఉపాసిస్తే మోక్షం లభిస్తుంది, శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఆయన ఆనందమయుడు. రసో వైసహ రసగుహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ రసస్వరూపుడైన పరమాత్మను ఆశ్రయిస్తే మనం కూడా ఆనందం కలవాళ్ళం అవుతాం. ఏషహ్యేవానయ ఆనందయాతి, ఇతడే మనల్ని ఆనందింపజేస్తాడు. ఈయనే సిద్ధాంతం ఏమన్నా ఉన్నదా? కోహ్యేవాన్యాత్ కప్రాణ్యాత్. ఈయనే మనల్ని పోషించేవాడయ్యా. పోషించేవాడు, మనల్ని బతికించేవాడు, మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు. ఆయనకు ఆనందం ఉన్నది, ఆయనకు ఆనందం ఉన్నది. ఆ ఆనందం ఎంత? 100కి 100 సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. కాబట్టి ఆనంద స్వరూపుడు ఆయన. నిక్కము 100కి 100 పైసలు ఆనందమే తప్ప ఒక్క పైసంత కానీ చీమ కాలంత కానీ దుఃఖము ఎరుగనటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ మన కోసం ఇక్కడికి వచ్చి నన్ను ఆశ్రయించండి, ఆశ్రయిస్తే మీకు నాతో సమానమైన ఆనందాన్ని ఇస్తా. గుహుడు అడవికి పోయినప్పుడు, రాముడు వనవాసానికి బయలుదేరిపోయినప్పుడు గుహుడు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి ఆయన ఆదరిస్తే ఆ ఆటవికుడైనటువంటి గుహుడిని బిర్రుగా కౌగిలించుకొని తనతో సమానమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. వాడెవడు? ఆటవికోడు, అడవిలో పుట్టిన మనిషి అని అనుకోలేదు. నిషాదానాన్నేత కపికులపతి కాపి శబరి కుచేల కుబ్జాసా వ్రజయుతయో మాల్యకృదితి అమీషాం నిమ్నత్వం వృషగిరిపతే. ఏమంటాడు? వీళ్ళంతా ఎవరయ్యా? అంతా తక్కువ స్థాయి వాళ్ళు. ఆ వెంకటాచలం మీద వేంచేసి ఉన్న స్వామి చాలా గొప్పవాడు. కానీ సమయసి ఏమవుతున్నది? 2 సమానంగా అయినాడు. ఎవరైనా ఆ స్వామి మనల్ని తనతో సమానంగా చేసుకుంటున్నాడు. కాబట్టి అటువంటి ఆయనను ప్రపత్తి చేయాలి, శరణు వేడాలి, మీరు బాగుపడతారు అని వేదం చెప్పిన మాటను మనకు బాగా అర్థమయ్యే రీతిలో కథాచలేన బాలానాం, అంతే కదా హితోపదేశం. కథాచలేన బాలానాం, పిల్లవాళ్లకు కథలు చెబితే నచ్చుతారు. మనం కూడా పిల్లవాళ్ళ వంటి వాళ్ళమే కాబట్టి మనకు కథలు చెబితే సంతోషిస్తాం. ఇవాళ రకరకాల ఛానళ్ళు పుట్టి రకరకాల సీరియళ్ళు వస్తూ ఉంటే ఇంట్లో పని మానేసుకొని, ఆకలి మానేసుకొని, పిల్లగాళ్ళు చూచుకోవడం కూడా మానేసుకొని అందులోనే తలకాయలు పెట్టి ఆ దిక్కుమాలిన పైత్యమంతా మన బుర్రకెక్కించుకొని ప్రతి ఒక్కడిని శంకించి అనుమానపడి దుష్టుడు అనే భావనలు మనలో పెడుతున్నారు. ఇంట్లో అయితే ఇక అత్త అంతకంటే పాపం. వెనకటి సూర్యకాంతం నటించింది తప్ప ఈ సీరియళ్ళు మొత్తం మనకేం చూపిస్తున్నాయి? ఇంతకంటే దుర్మార్గురాలు ఈ ఆడది ఎవ్వరూ ఉండరు. అత్తే పాపిష్టిది, ఆడబిడ్డ అంతకంటే పాపిష్టిది అని కదా మనకి ఈ దిక్కుమాల సీరియళ్ళు చూపించి
ఈ మొగముండ కొడుకులు కూడా దుర్మార్గులు అని కూడా మళ్ళా అవే నలుగురు ప్రేమిస్తారు, దాన్ని ప్రేమిస్తారు, దీన్ని మోసం చేస్తారు, మనల్ని అంతా చేస్తారు, మనకు కష్టాలు కలిగిస్తారు. మీరు చూడండి, ఈ సూత్రం కంటే కొత్త సూత్రం మీకు ఈ సీరియళ్లలో లేవు. 980వ ఎపిసోడు, 4 ఏండ్లు 9 ఏండ్లు 1000 ఎపిసోడ్లు. ఇదానండి మనల్ని నేర్పేది. మన వ్యక్తులందరినీ మనల్ని చెడ్డవాళ్ళుగా చూపిస్తున్నాయి, మన బుద్ధులను ఖరాబు చేస్తున్నాయి, మన మనస్సులను పాడు చేస్తున్నాయి. రామాయణం మన మనస్సులను పవిత్రం చేస్తుంది. రాముడి వలె ఉండాలి, రావణాసురుడి వలె ఉండొద్దు, వాలి వలె ఉండొద్దు. 3 కుటుంబాలు దాంట్లో ఉన్నాయి. మీరు చూడండి, శ్రీరామ కుటుంబం, వాలి కుటుంబం, రావణాసురుడు కుటుంబం. రామచంద్రుడు 4 సోదరులు, వాలి సుగ్రీవులు 2, రావణ సోదరులు 3, 2, 3, 4. అవునా? కానీ ఈ 4 చాలా శ్రేష్టమైనవి. ఒకళ్ళ కంటే ఒకళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. ఆ 2, ఆ 3లో చిన్నవాడు మంచోడు, 2లో చిన్నవాడు మంచోడు, 4లో పెద్దవాడా చిన్నవాడా? పెద్దవాడి కంటే చిన్నవాడే మేలోట. ఎందుకని? శత్రుఘ్నో నిత్యశత్రుఘ్న. నిత్యశత్రువులు మనలో ఉన్నారు 6. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములోనే 6. మొట్టమొదటిది ఏంటిది? కామము. కామము అంటే కేవలం ఆడ మగ కలిసి ఉండడం అనేదే కాదు. ఈ సెల్ ఫోను చాలా మంచిది, 1,00,000 రూపాయలు అవుతుంది, ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. దీనికోసం సంపాదించుకోవాలి. పిల్లగాళ్లకు 9వ తరగతి 8వ తరగతి చదివే పిల్లలకు కూడా సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకున్నది సంఘటనలు మనం పేపర్లలో చదివినాము. అవునా? ఇగో బలమైన కోరికనే కామము, అంతే. బలమైన కోరికే కామము. అది ఏ విషయంలో అయితే ఆ విషయం ఆ కామము అవుతుంది. బలమైన ఈ కోరిక భగవంతుని యందు ఉంటే అది మనకు మోక్షాన్ని ఇస్తుంది. భగవద్భక్తుల యందు ఉంటే అంతకంటే ఎక్కువ ఇస్తుంది. సిద్ధిర్భవతి వానేతి సంశయోచ్యుత సేవినాం న సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. భగవంతుడికి సేవ చేసిన వాళ్ళకైనా మోక్షం ఉన్నదా లేదా అంటే చెప్పలేమండి అను. ఎందుకయ్యా? అనుమానమే. ఆయన స్వతంత్రుడు, ఆయన ఇష్టం, ఆయన చేతిలో ఉన్న వస్తువు అది. మోక్షం అంటే ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు. పోపవరా, ఎందుకురా నీకు ఇవ్వాలి? ఏంది నువ్వు చేసింది చెప్పు. నువ్వు చిన్నప్పుడు ఏం చేసినావు, పెద్ద అయినాడికి చేసినావు, వయసులో ఉన్నప్పుడు ఏం చేసినావు, ముసలోడు అయినావు, ఎప్పుడన్నా ఒకసారి నా పేరన్నా తలుచుకున్నావురా నువ్వు? లే, అనుకోలే. ఎవరికైనా ఒక్కసారి ఓ పత్రం పుష్పం ఇచ్చినవా? ఇయ్యలే. మరి అయినాక మరి నీకు మోక్షం ఎందుకు ఇవ్వాలి? పా, గద్దిరిస్తాడు. నరసింహస్వామి రూపం ప్రత్యక్షం కదా. కానీ ఆయనకు ఇష్టమైన భక్తులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి పోతే మనం ఆశ్రయిస్తే మాత్రం ఏమవుతుంది? మనకు గ్యారంటీ. మన ఆచార్యులకు గ్యారంటీ, మనకు కూడా గ్యారంటీ. ఆచార్యులు భగవంతుడికి చాలా ఇష్టమైన వాడు. కిష్కింధకాండలో చెప్పే ప్రధానమైన విషయం అదే. మొదటి 4 సర్గలలో భగవంతుడు ఆచార్యులను ఎతుక్కుంటూ పోయినాడు. ఆచార్యులైన వాడిని ఎతుక్కుంటూ పోయినాడు. ఎందుకని? తన యొక్క ప్రయోజనం నెరవేరాలి. ఏమిటి ప్రయోజనం? జీవే దుఃఖాకులే విష్ణో కృపా కాప్యుపజాయతి.
ఏవం సంస్కృతి చక్రస్తే భ్రామ్యమాణే. సంసారము అంటే ఏంటి? పుట్టడం చావడం అండి. సంసారం అంటే ఆడ మగ కలిసిమెలిసి ఒక దగ్గర ఉండటం, పిల్లల్ని కనడం, ఇవి కాదు సంసారం. వాస్తవానికి సంసారం అంటే ఏమిటి? జనన మరణాలనే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇదే సంసారం అంటే. పునరపి జననం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పుట్టినాక అవశ్యం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి పుట్టుక తప్పదు. అయిపోయాయి. పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం. ఈ పుడుతూ చస్తూ ఏమవుతున్నది? ఒక తల్లి కడుపులో జానడు పొట్టలో 9 నెలలు నిండుగా ఉండి, ఒక్కొక్క సందర్భంలో 10 నెలలు దాకా కూడా ముడుచుకొని మలమూత్రాలలో అసహ్యకమైన పరిస్థితుల్లో బతకాలి. ఇది మన సంసారం. ఈ పుట్టడమే మనకు తెలియక పుడుతున్నాం. తెలిస్తే అట్లాంటి నరక కూపంలో పడతామా? మనం పడము. కాబట్టి ఇట్లా పుడుతూ చస్తూ ఉండడమే సంసారం అయితే, సంస్కృతి చక్రస్తే, అది చక్రం తిరుగుతూ ఉన్నది. భ్రామ్యమానే, వాడు గిరగిరా తిరుగుతూ ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. జీవే దుఃఖాకులే, జీవుడు దుఃఖముతో బాధపడుతూ ఉంటే ఏం చేయాలి? ఎట్లా 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 అని బాధపడుతూ ఉన్న సందర్భంలో విష్ణువుకు కృప కాప్యుపజాయతే. కాపి కృప, ఎటువంటి కృప అంటే చెప్పలేము. ఏదైనా కావచ్చు, కారణం ఉంటుంది. మనకు దయ చూపిస్తున్నామంటే వీడెవడు? మనోడు, కాబట్టి ఆయన ప్రేమ. వీడెవడు? మనకు కానివాడు, పోనే. వీడెవడు? భారతీయుడు, రండి. వాడెవడు? మనోడు కాడు. ఇట్లా మనము మనవాడు అనుకున్న వాళ్ళ యందు ఆదరం ఎక్కువ చూపిస్తాం. మిగతా వాళ్ళ యందు చూసుకుంటూ కూడా పోతాం. అక్కడ ఏమైనా దుర్మార్గం జరిగితే ఇప్పుడు వచ్చిన కెమెరాలు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వీడియో తీసి వెంటనే పెట్టేసేస్తున్నారు కదా. అక్కడ ఇంత దుర్మార్గం జరిగింది, అయ్యో రక్షిద్దాము అనేది కాదు. నిన్న ఓ బస్సు తగలబడిపోతుంటే ఎట్లా తగలబడుతున్నది ఏం చూసి, దాంట్లో 30 మంది ఉన్నారు. ఓ 10 మంది, సరే 20 మంది బయటకు ఎట్లో వచ్చేసిండ్రు, కానీ 10 మంది అందులో కాలిపోయినరు, పిల్లలతో సహా, చిన్న పిల్లలతో. ఏమయ్యా, మనకు ఉండాల్సింది ఏంటిది? ఎందుకు ఉండటం లేదు? మనం స్వార్థపరులము. కానీ భగవంతుడు అట్లా కాదు. జీవే దుఃఖాకులే విష్ణో, విష్ణువుకు కలుగుతుంది. విష్ణువు అని ఎందుకు చెప్పాలి? నారాయణుడు అనకూడదా? వాసుదేవుడు అనకూడదా? ఇంకో పేరు చెప్పకూడదా? అంటే విష్ణోహో అంటే ప్రవేశించి ఉన్నవాడు. ఎవరిలో ప్రవేశించి ఉన్నాడు? మనలో ప్రవేశించి ఉన్నాడు. మనలో మాత్రమే ఉన్నాడా? నీలో, నాలో, అందరిలో ఉన్నాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః బహిష్ట, మన లోపల ఉన్నాడు, మనకు బయట కూడా నారాయణుడు ఈ సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టే విష్ణువు ఆయనకు పేరు. ప్రవేశించి ఉన్నాడు గనక, మన హృదయంలో ప్రవేశించి ఉన్నాడు గనక ఆయనకు విష్ణువు అని పేరు. ఆయనకు కృపా కాప్యుపజాయతే, ఏదో ఒక దయ కలుగుతుంది. కారణం లేని దయ. కారణం అనేది పెట్టుకోకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ కారణం వీడు నావాడని, మా ఊరోడని, మా పక్కోడని, ఇది మనకుండేటువంటి ఒక కారణం. ఆయనకు మాత్రం ఏ కారణం లేకుండానే మన యందు దయ కలుగుతుందట. దయ కలిగి మనకు ఇదిగో ఇట్లా అవతారాలు ఎత్తి
మన ధర్మాన్ని నిలబెడుతూ మనల్ని రక్షింపజేస్తూ ధర్మాన్ని ఇట్లా కాపాడుకోవాలిరా. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా నీ ధర్మాన్ని నిలబెట్టుకో. రాముడికి ఏమిటి? ధర్మస్య పరిరక్షిత స్వజనస్య చ రక్షిత. తన ధనాన్ని కాపాడుకున్నాడు, ధర్మాన్ని కాపాడుకున్నాడు. సంక్షేప రామాయణంలో ప్రధానంగా చెప్తాడు. స్వస్య రక్షిత, తనను కాపాడుకున్నాడు, తన ధర్మాన్ని కాపాడినాడు, అట్లాగే స్వజనాన్ని కూడా కాపాడు. స్వజనము అంటే ఎవరు? సకృదేవ ప్రపన్నాయ తవాస్పీది చయాచతే. అయ్యా నేను నీవాణ్ణి, నన్ను కాపాడు అని ఒక్కసారి చేతులెత్తి మొక్కి నమస్కారం చేస్తే చాలు. ఏం చేస్తాడట? రక్షిస్తాను, ఇది నా ధర్మము, నా వ్రతము, దీక్ష అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు. ఆయన కథే అది వేదంతో సమానమైన రామాయణమైతే ఆ రామాయణంలో శరణాగతి గురించే చెప్పినారు. సంపూర్ణ శరణాగతి అని మనకు వైష్ణవులు దీన్ని ప్రధానంగా చెప్తారు. మిగతా వాళ్లకు ఇవన్నీ లేవు, వాళ్ళకు తెలియదు. కాబట్టి ఒక దగ్గర ఒక గొప్ప పండితుడిని, అప్పయ్య దీక్షితుల్ని, ఏమయ్యా నువ్వు కాస్త రామాయణానికి వ్యాఖ్యానం రాయి అన్నాడట. ఆనాటి కాలంలో ఎవడో పెద్ద మనిషి. అంటే ఏమున్నది అందులో? ఏమున్నదయ్యా? పిప్పి అన్నాడు. అరేందిరా రామాయణం పిప్పి ఏంది? ఆ పిప్పి అసలు సారం అంతా వైష్ణవులు జుర్రుకున్నారు. వైష్ణవులు రామాయణంలో ఉండే సారమంతా జుర్రుకున్నారు, వ్యాఖ్యాన రూపంలో రాసిండ్రు, వాళ్ళు ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు నేనేం కొత్తగా అందులో ఏమన్నా ఉన్నదా? వాళ్ళు చెప్పనిది ఏమీ లేదు అని అర్థం. రామాయణంలో వైష్ణవులు చెప్పనిది ఏమీ లేదు. చెప్పనిదే కదా నేను కొత్తగా చెప్పాలి. కొత్తగా చెప్తే కూడా నేంటాడు, పాత ఏది చెప్తే నువ్వెందుకురా, మాకు ఎరికేదే, కొత్త ముచ్చట చెప్పు, మీరు కూడా నన్ను అనొచ్చు. అందుచేత ఏమైంది, ఆయన మానుకున్నాడట, వ్యాఖ్యానం చేయలే. కాబట్టి రామాయణంలో ఉండే సారం అంతటిని పిండి అందించిన వాళ్ళు వైష్ణవులు. అదే వాళ్ళు చెప్పిన ఒక మాట చివరిది ఏమిటి అంటే, రామాయణం అనేది శరణాగతి, సంపూర్ణ శరణాగతిని తెలియజేస్తుంది. ఎవరు చేయాలి? ఎవరిని గురించి చేయాలి? జీవుడు చేయాలి. ఎవరి దగ్గర చేయాలి? పెరుమాళ దగ్గర చేయాలి. ఏడా పెరుమాళు వైకుంఠంలో ఉన్నాడు, ఇగో రామచంద్రుడు ఇక్కడే ఉన్నాడు, ఈయన దగ్గర చేయండి, ఈయన దగ్గర శరణాగతి చేయండి. చేస్తే మాకు వచ్చేదేంది? మీ కష్టాలు తీరుతాయి, మీకు సుఖాలు కలుగుతాయి. మొట్టమొదటి బాలకాండలో దేవతలు ప్రపత్తి చేసిండ్రు, శరణాగతి చేసిండ్రు. దేవతలు శరణాగతి చేసినందుకే భగవంతుడు దశరథుని యొక్క పితరం రోచయామాస, తండ్రిగా ఎంచుకొని దశరథుని యొక్క కడుపులో ఆయన 4 భాగాలుగా పుట్టినాడు. తన రూపాన్నే 4 భాగాలుగా చేసుకొని చత్వారైవ బాహవః అంటాడు. విష్ణువుకు ఉండేటువంటి 4 బాహువుల వలెనే 4 రూపాలతో శ్రీరామచంద్రుడుగా విష్ణువు జన్మించాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మనం ఈ వరుస ఇద్దరి అతుకుతున్నారు, కానీ వాస్తవానికి మొదట పుట్టినవాడు రాముడు, తర్వాత భరతుడు, ఆ తర్వాత 2 కవలలు. ఎవరు వాళ్ళు? లక్ష్మణ శత్రుఘ్నులు. ఆ 4 లోకానికి మేలు చేశారు. వాళ్ళు లోకాన్ని, ధర్మాన్ని చూపెట్టినారు. 4 ధర్మాలను చూపించినారు. సరే, ఆ విధంగా 4 రూపాల్లో ఉండి లోకంలోని ప్రజలందరికీ ధర్మాన్ని చూపించి దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం రావణాసురుడిని చంపి వాళ్ళ యొక్క కష్టాలను తీర్చినాడు. కాబట్టి బాలకాండలో ఎవరి శరణాగతి? దేవతల శరణాగతి. ఒక్కటే ఉన్నదా? విశ్వామిత్రుడు శరణాగతి చేసినాడు. ఏమని? నువ్వు వచ్చిన యజ్ఞాన్ని కాపాడాలి, నీవు వచ్చిన యజ్ఞాన్ని కాపాడాలి అని. సరే, తీసుకుపోయాడు. తీసుకుపోయినాడు. ఏం చేసినాడు? ఆయనకు ఎన్ని విద్యలు వచ్చునో యుద్ధం చేయడానికి కావలసిన అస్త్రశస్త్రాలు కావలసిన విద్యలన్నిటినీ బోధించిండు. బల, అతి బల అనే వాటి మొదలుపెట్టుకొని
మొత్తం విద్యలన్నిటినీ ఉపదేశించినాడు. ఇన్ని విద్యలు నీ దగ్గర ఉంటే, ఇన్ని అస్త్రాలు నీ దగ్గర ఉంటే, ఇన్ని అస్త్రాలతో ఒక్క అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ మారీచుడు, ఆ సుబాహుడు వాళ్ళందరూ చచ్చిపోరా? తాటక పోదా? కానీ ఆయన నా ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినాడు. దీక్షలో ఉన్నవాడు కనుక యుద్ధానికి సిద్ధంగా లేదు, మంత్రాలను పఠించి వాళ్ళని చావగొట్టలేదు. మరి నా యజ్ఞం ఎట్లా కాపాడాలి, నా ధర్మం ఎట్లా నిలబడాలి అంటే స్వామిని శరణు వేడితే తప్ప, ఆయన స్వయంగా వచ్చి రక్షిస్తే తప్ప నా ధర్మము నిలబడదు. ఆయన కోరి కోరి బ్రాహ్మణుడు అయినాడు. బ్రహ్మ ఋషి అని వశిష్ఠుడితో చెప్పించుకున్నాడు. విశ్వామిత్రుడికి బ్రహ్మగారు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయినవయ్యా, నువ్వు చెప్తే నేను అదేందయ్యా, నీ కొడుకు చెప్తే ఒప్పుకుంటాను. ఎవరా కొడుకు? వశిష్ఠుడే. వశిష్ఠుడు వచ్చి నీవు బ్రహ్మర్షి అయినవయ్యా అంటే అప్పుడు సంతోషించినాడు. ఆ విధంగా కష్టపడి బ్రాహ్మణుడుగా, బ్రహ్మర్షిగా, గాయత్రి మంత్రాన్ని దర్శించిన వాడుగా గొప్పతనాన్ని పొందిన విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని రక్షించుకోవడం కోసం ఎవరిని ప్రార్థించినాడు? రామచంద్రుడిని ప్రార్థించి ఆయనకు కావలసిన అస్త్రాలన్నీ ఇచ్చి ఆయనను తీసుకొచ్చుకొని ఆయన నీడలో ఆయన యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాడు. కాబట్టి విశ్వామిత్ర శరణాగతి ఉన్నది. తర్వాత పరశురాముడు అహంకరించి శరణాగతి చేసినాడు. బాలకాండలో ఇవి ఇంకా లోపలికి పోతే ఇంకా మనకు లభిస్తాయి. తర్వాత అయోధ్యకాండలోకి వస్తే అయోధ్యకాండలో లక్ష్మణ శరణాగతి ఉన్నది. లక్ష్మణ శరణాగతి ఉన్నది. ఆ తర్వాత భరతుని శరణాగతి ఉన్నది. భరతుని శరణాగతి ఫెయిల్ అయ్యింది అందామా? అనలేము. సక్సెస్ అనలేము. అంటే అది ఎందుకు సక్సెస్ కాలేదు, ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఆయన మాట ఇచ్చాడు. ఒకటి, తండ్రికి నేను అడవికి పోతా, 14 ఏళ్ళు అక్కడ ఉంటా అనే ఆ పితృవాక్య పరిపాలన ఒకటి. రెండవది ఏమిటి? దేవతలకు మాట ఇచ్చాడు. రాజ్యం కట్టుకొని ఈ భరతుడే వచ్చి రాజ్యం నువ్వు తీసుకొని ఆయన అంటే రాజుగా కుర్చీ మీద కూర్చొని రాజ్యం ఏలుకుంటూ కూర్చుంది. పుట్టింది ఎందుకోసమయ్యా? నువ్వు దేవతలను రక్షించడం కోసమే కదా, రావణాసురుని చంపడం కోసమే కదా. అయినప్పుడు మొదట ఇచ్చిన మాట పక్కకు పోతుంది, తర్వాత ఇచ్చిన తండ్రికి ఇచ్చిన మాట పోతుంది. మూడవది నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ మాటే అయితే నా మొదటి 2 మాటలు దండగేనా? రామచంద్రుడి యొక్క 2 మాటలు దండగేనైనా కాదా లేదా? కాబట్టి మొదటి ప్రాధాన్యం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిది? దేవతలది. రెండవ ప్రిఫరెన్సు తండ్రిది. ఆచార్య దేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవ. కాబట్టి పితృదేవ ఆయనను ప్రార్థించి ఆయన మాట నిలబెట్టడం కోసం ఆ తర్వాతి వాడు భరతుడు. భరతుడు ఎంత బాగా అడిగినాడు, ఎన్ని తాళ్ళు వేసి ఎట్లా నిర్బంధించాలో అంత బాగా నిర్బంధించాడు. భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. నేను నీ సోదరుణ్ణయ్యా, నువ్వు మెచ్చిన సోదరుణ్ణయ్యా, నా మాట వినవయ్యా, నా ప్రార్థన మన్నించవయ్యా. శిష్యస్య, నువ్వు పెద్దవాడివి, నీ మాట చెప్పినట్టుగా విని పాటించే శిష్యుడండి. గురువుగారి యొక్క మాటను దాటలేని శిష్యుడు ఎట్లాంటి వాడో నేను అట్లాంటి వాడినండి. నో. దాసస్య, బానిస. ఒక మాట తెలంగాణ భాషలో చెప్పుకుంటే మనమంతా తెలంగాణ వాళ్ళమే కదా. బానిసం దొర నీ కాల్మోక్త అనే కదా మన వాళ్ళందరూ అనేది. ఇంతకంటే తక్కువ స్థాయి లేదు. భరతుడు మనకు ఆ మొదటే చెప్పాడు. భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి.
అయినా వినలేదు. మరి ఏం చేశాడు? పాదుకలు ఇచ్చి పో, నా బదులు నువ్వు పరిపాలన చేయి అంటే ఆ విధంగా ఆయన శరణాగతి సఫలమైంది, మరొక తీరుగా విఫలం కూడా అయింది. అయిపోయిందా? అరణ్యకాండలోకి వస్తే ఋషులందరూ ప్రార్థించారు, మమ్మల్ని గర్భభూతాస్తపోధనా, నీ కొడుకుల్లాంటి వాళ్ళమయ్యా మేమందరము, నీ కొడుకుని ఏ తల్లి అయినా కొడుకుని బిడ్డలని ఎట్లా కాపాడుకుంటుందో నీవు లోకాలను పుట్టించిన తండ్రివి, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నీది. ఏహి పశ్య శరీరాణి, ఇదిగో ఇక్కడ చూడు, ఆ ఋషులందరినీ తిన్నారు ఈ దుర్మార్గులైన రాక్షసులు, వాళ్ళ యొక్క బొక్కలు చూడు ఎట్లా పడి ఉన్నాయో అని చెప్పి వాళ్ళు ప్రపత్తి చేస్తే మీకు అభయం ఇస్తున్నా అని వాళ్ళ కోసం ఆయన దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అట్లా ఋషుల శరణాగతి అరణ్యకాండలో ఉన్నది. తర్వాత జటాయువుకు మోక్షాన్ని ఇచ్చినాడు. నేను మీరిద్దరు కూడా అడవిలోకి పండో కాయో తెచ్చుకోవడం కోసం పోతే ఆ తల్లి ఒక్కతే ఉంటుంది, ఆమెకు రక్షణగా నేను ఉంటాను అని చెప్పి జటాయువు అక్కడ ఉన్నాడు. ఆ మాట ప్రకారమే రావణాసురుడు ఎత్తుకపోతున్నప్పుడు అడ్డపడి వాడి వాస్తవానికి ఎంతగా వాడిని హింసించాలో అంతగా హింసించాడు. రాముడి చేతిలో మరణం ప్రాప్తి ఉన్నది కనుక ఈయన అంతవరకే తన శాయశక్తులా రక్షించడానికి ప్రయత్నించాడు, వదిలిపెట్టాడు, వాడి చేతిలో ప్రాణాలు పోయాడు. అందుకోసం భగవంతుడు ఆయన తన కోసం తన భార్యను కాపాడడం కోసమని తండ్రి వలె తన ప్రాణాలను వదిలిపెట్టైనా ప్రయత్నించినాడు గనక స్వయంగా తండ్రికి అంత్యక్రియలు చేయలేదు. ఈయన ఇక్కడ బ్రహ్మమేధ సంస్కారం చేసి, ఒక పక్షికి బ్రహ్మమేధ సంస్కారం, కూరత్తాళ్ళు వాళ్ళు అడుగుతాడు, ఏమయ్యా ఆయనకి ఎట్లా ఇచ్చినావు నువ్వు బ్రహ్మమేధ సంస్కారం, నువ్వు అహం ఆత్మానం మానుషం మన్యే అని చెప్పినావే, నువ్వు మనుష్యుడు ఎట్లయ్యా బ్రహ్మమేధ సంస్కారం చేసి గచ్చలోకాన్ అనుత్తమాన్ లోకాన్ గచ్చ, వాటికంటే ఏ ఉత్తమమైన ఇంకో లోకం లేదో అటువంటి పరమపదానికి వెళ్ళవయ్యా అని నువ్వు మోక్షం ఇచ్చినావంటే నువ్వు మామూలు మనిషివా లేకపోతే మోక్షప్రదాత అయిన నారాయణుడివా ఎవరు చెప్పు అని కూరత్తాళ్ళు వారు అతిమానుషోత్సవంలో ప్రశ్న వేస్తారు. ఆ విధంగా వాళ్లకు తర్వాత అదే కాండలో శబరి అనుమతి ఇచ్చినాడు. యాన్యహం పరిచర్యరిష్యం అంటాడు, ఎవరినైతే నేను పరిచారం చేసినానో వాళ్ళ సన్నిధికి వెళుతాను అని చెప్పి అనుమతి ఇయ్యవయ్యా అని రాముడిని అర్చించి శబరి గురువుల దగ్గరికి పోతానది. గురువులు ఎవరి దగ్గరికి పోయిన? ఈయన దగ్గరికి. ఏమయ్యా గురువులేమో దేవుడి దగ్గరికి పోయినరు, ఆ శిష్యురాలేమో ఎవరి దగ్గరికి పోయింది? మా ఆచార్యుల దగ్గరికి అన్నది. వైష్ణవ సంప్రదాయంలో కూడా పెద్దలందరూ ఆచార్యుల తిరువడిగళ్ళ దగ్గరికే పోతున్నాము అంటారు. ఆచార్యుల తిరువడిగళ్ళ దగ్గరికి చేరినారనే చనిపోతే రాస్తారు, కోరుకునేది అదే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పెరుమాళ్ళకు కోపం వస్తే మనకు మోక్షం ఇయ్యడు, కానీ ఆచార్యులు మనకు మోక్షాన్ని ఇస్తాడు. ఆ ఆచార్యులు ఎట్లాంటి వాడు అంటే సహరి సాక్షాత్ చరరూపి నా సంశయ, వీరు కటాక్షిస్తే మనకు మోక్షం ఖాయమే. చిట్టి పట్టుకొని పోయింది, రామానుజుల వారి యొక్క చిట్టి పట్టుకొని గొల్లది పోయింది. ఎందుకని? ఏం చేసింది ఆమె? పెరుగు పోసిందట. పెరుగు పోసినందుకు ఆమెకు చిట్టి రాసిస్తే ఆ చిట్టి పట్టుకొని మోక్షానికి పోయింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కోయిల్లో పెరుమాళ్ళ ఎదురుగా గొల్లవామి మంటపం, గొల్ల మంటపం ఉంటుంది చూడండి, కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది. ద్వారానికి ఎదురుగా
సరిగ్గా పోతే ఆ పెరుమాళ్ళ దర్శనం అవుతుంది. అది గొల్ల మంటపం. అంటే భగవద్ రామానుజుల వారు రాస్తే మోక్షం వచ్చింది. ఆ గొల్లోడు కొడితే వాడికి ఏమొచ్చింది? పాలు తాగుతుంటే ఆవును కొట్టినందుకు వాడికి ఏమొచ్చింది? దయ్యమైండు, శాపం కదా. వాడు కష్టపడ్డాడు. మరి భక్తులను ఉపాసించినందుకు, భక్తుల కైంకర్యం చేసినందుకు మోక్షం ఇచ్చినాడా అంటే దాసుల యొక్క అభీష్టం నెరవేర్చడమే. కాబట్టి స్వయంగా తనను సేవించిన వాళ్ళ కంటే కూడా తన భక్తులను సేవించిన వాళ్ళ యందు ప్రేమ పెరుమాళ్లకు ఎక్కువ. కాబట్టి అట్లా శబరికి ఆయన అనుమతితో ఆచార్య సాన్నిధ్యం ద్వారా సిఫారస్ లెటర్ తీసుకొని పోయింది. కాబట్టి ఆమెకు మోక్షం స్వయంగా వచ్చిండు. ఇప్పుడు ఆ మతంగ మహర్షి వాళ్ళంతా ఇక్కడికి రాముడు వస్తాడు, చిత్రకూటంలో ఉన్నాడు, ఇక్కడికి వస్తాడు, కాబట్టి నువ్వు ఉండు, మేము పోతున్నాం. నువ్వు కూడా ఉండరాదు, మీరు కూడా ఉండరాదండి. ఆహా, మేము ఉండం, మేము వెళ్ళిపోతాం, నువ్వు మాత్రం ఉండి వారికి సేవ చెయ్యి. రాముడికి ఇక్కడికి ఆశ్రమానికి వస్తాడు, రాముడికి నువ్వు సేవ చెయ్యి అని శిష్యురాలికి చెప్పి వాళ్ళు పోయినరు. అంటే ఏమైంది? భాగ్యం వాళ్లకు లేదు. భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం ఆ ఋషులకు లేదు, కానీ ఆమెకున్నది. ఆమె ప్రేమతో తీయని పళ్ళను వాసన చూచి కొరికింది అని చెప్పిన. మరి స్థాయి ఎక్కువ, అంత అతిశయోక్తి తప్ప కొరికి ఎంగిలి పదార్థం పెడతారు ఎవరైనా? పెట్టరు. ఎవ్వడు కూడా పెట్టడు ఎంగిలి పదార్థం. మరి శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అంటున్నారేంటి అంటే ఎంగిలి కాదు, వాసన దూచింది. మరి అయితే అది ఎంగిలి కాదా? అది కూడా ఎంగిలే, కానీ మరి ఎట్లా తెలియాలి? పండు ఎట్లా తీయటిది, వాసన ఎట్లా తెలియాలి? వాసన చూస్తే తెలుస్తుంది. పుల్లటి వాసన, తీయటి వాసన తెలుస్తుంది. కాబట్టి ప్రేమతో పదార్థము మా తండ్రికి, మా పెరుమాళ్లకు సమర్పించడానికి యోగ్యమేనా కాదా అని తెలుసుకోవడం కోసం కానీ నేను తిని నీవు తినవయా దేవుడా అని పెట్టేటోడు కాడు. కాబట్టి ప్రేమతో వస్తువు రుచి చూచి మొదట పిల్లవాళ్ళకి తిండి పెట్టేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒక మెతుకు నోట్లో వేసుకొని వీడికి తగినట్టుగానే ఉన్నది. స్నానం పోసేటప్పుడు దాంట్లో వేడి నీళ్ళల్లో చెయ్యి పెట్టి పిల్లవాడికి తట్టుకుంటాడు అని తెలుసుకొని అప్పుడే వేడి నీళ్ళు పోసి స్నానం చేస్తుంది. వాడికి రుచిగా ఉంది, తినొచ్చు, నువ్వు కారం లేదు, ఉప్పు లేదు, పులుపు లేదు, మోతాదుగా ఉంది అనుకున్నప్పుడే వాడికి తినిపిస్తుంది. పిల్లవాడి వలెనే ప్రేమించినటువంటి ఆచార్యులు మనకు ఒకరున్నారు. వారు కంచిలో ఉండే నడాదూర్ అమ్మాళ్ వరదాచార్యుల వారు, వరదరాజాచార్యుల వారు. ఆ వరదరాజాచార్యుల వారికి ప్రేమ ఎక్కువ పెరుమాళ్ళ మీద. అర్చకులు పూజారి అని పేరు. అయ్యా, పూజారి అని పేరు. దాన్ని విడదీస్తే సంస్కృతంలో పూజ ప్లస్ అరి, పూజకు అరి శత్రువు. అంటే పూజలు చెయ్యడు, మరి ఏం చేస్తాడు? పెరుమాళ్ళ కట్ట చూపించి తాను తింటాడు. అది పేరు యజ్ఞం. పానుగంటి నరసింహారావు సాక్షిలో ఈ వ్యాసం ఉంది చూడండి. కాబట్టి వాళ్ళు వేడివేడి పాలు తీసుకొచ్చి స్వామి ఆరగింపు చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయేటోళ్ళట. రాత్రి అయింది, ఇంకెంతసేపు అని వాళ్ళు వెళ్ళిపోయేది. ఈ నడాదూరు అమ్మాళ్ళు వారు అయ్యయ్యో పెరుమాళ్లకు వేడివేడి పాలు పోస్తే నోరు కాలేదా అని ఆయన వచ్చి మీరు పెట్టకండి, నేను నైవేద్యం చేస్తా అని చెప్పి పాలు తీసుకొని ఇంకో గ్లాసులో పోసి కావలసిన పదార్థం తీపిగా ఆ బెల్లమో చక్కెర ఆనాడు దొరికిందాన్ని వేసి మంచిగా బాగా చల్లార్చి అప్పుడు స్వామికి పాలతో నైవేద్యం పెట్టినాడు. కాబట్టి వారికి అమ్మాళ్ళు అని పేరు వచ్చింది. అమ్మగారు, తల్లిగారు అనే గౌరవం వచ్చింది. కాబట్టి శబరి కూడా
ఎంగిలి చెయ్యలేదు, కొరకలేదు, వాసన చూచింది. వాసన చూచి ప్రేమతో స్వామికి పదార్థం పెడితే ఆయన కూడా ఆ పండ్లను ఆరగించినాడు, మోక్షం ఇచ్చినాడు. ఆ విధంగా మోక్షకాండ, అరణ్యకాండ, తనను ఉపాసించిన వాళ్ళందరికీ మోక్షం ఇచ్చినటువంటి కాండ అరణ్యకాండ అయితే, తన నుంచి దూరమైన జీవుడిని కాపాడుకోవడం కోసం, మళ్ళీ జీవుడిని తన దగ్గరికి తెచ్చుకోవడం కోసం మధ్యవర్తిగా పనికొచ్చే ఆచార్యుడు అనేటువంటి వాడిని ఎతుక్కుంటూ పోయినవాడు భగవంతుడు. అదే కిష్కింధకాండలో ఉంది. ఆచార్యుడు ఎవడు? హనుమంతుడు. కిష్కింధకాండకు వచ్చినప్పటికీ ఆ పాత్ర మారింది. అంతకుముందు ఉన్నవాడెవడు? లక్ష్మణుడు, ఆచార్యుడు. మొదటి నుంచి స్వామిని వదిలిపెట్టకుండా ఉండేటువంటి కైంకర్యనిష్ఠుడైన ఆచార్యుడు లక్ష్మణుడు. కిష్కింధకాండలోకి వచ్చినప్పటికీ ఈయన వెంట ఉండేటోడేనా? పోయింది ఆమె. ఆ జీవురాలు, జీవి సీతాదేవి మాయలేడికి చూచి, బంగారు లేడిని చూచి భ్రమపడి ఆఖరికి తనను కన్నెత్తి చూడనటువంటి భక్తుడైనటువంటి లక్ష్మణుడిని అనరాని మాటలు, రాజ్యం కోసం వాడు తల్లి వంక పేరు పెట్టుకొని రాజ్యం సంపాదించుకున్నాడు భరతుడు దుర్మార్గుడు. నీవేమో నా మీద కన్ను వేసి వచ్చినావు, ఇక్కడి దాకా అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని కైంకర్యం చేస్తున్నా అనే వంక పెట్టుకొని ఈ అన్న వెంబడి వచ్చి నా కోసం వచ్చిన దుర్మార్గుడివి పొమ్మంటే పోవడం లేదు. ఇంతకంటే ఇక పరుషమైన మాట ఉండదు. ఛే థిక్ అని ఆయన వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయినాకనే ఏమైంది? రావణాసురుడు సన్యాసి వేషంలో వచ్చాడు. వచ్చి సీతను ఎత్తుకపోయాడు. ఇప్పుడు ఏమైంది? పురుషోత్తముడు నారాయణుడు ఒక్కడే పురుషుడు అని చెప్పుకున్నాం. మనమందరం ఎవరు? స్త్రీప్రాయం, సీతాదేవి వెంట వాళ్ళము. లక్ష్మీదేవి సీతాదేవి యొక్క అవతారం. ఈ లక్ష్మి ఎవరు? ప్రథమ జీవి అనవచ్చు. ఆత్మలలో మొదటి ఆత్మ అది. ఇగో ఇక్కడనే మనకు తగు వచ్చింది. ఎవరితోటి తగు? వడహలు వాళ్ళతో తగు. వడహలు వాళ్ళ దగ్గర తగవేమిటి? ఆమె జీవ వర్గంలో కాదు అన్నారు వాళ్ళు. కాదు, జీవవర్గమే అన్నారు మన వాళ్ళు. పురుషోత్తముడు ఆయన ఒక్కడే దేవుడు, ఆయనకు తప్ప ఇంకోళ్ళు లేదు. సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ. పరమాత్మ ఆయన ఒక్కడే, ఆయనకు సమానమైన వాళ్ళు ఇంకెవాళ్ళు లేరు. మరెవరు? ఉన్నదిగా లక్ష్మీదేవి వక్షస్థలంలో పెట్టుకున్నాడు. ఆయనకు ఇష్టమైంది, ప్రేమించినాడు. ఆమె ఆయనను ప్రేమించింది. ఆమె అనన్యార్హ, అనన్యాశ్రయురాలు. ఇంకొకరిని ఆశ్రయించలేదు. ఇంకొకరికి ఆమె తగదు, ఆయనకే తగును. తరుయి చక్రి విదర్భ రాజ సుతకుం తథ్యంబు వైదర్భుయున్. తగుని చక్రికి నింత మంచి దగునే దాంపత్యము. ఈ ఇరువురం తగునం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహతారాతి అయి మగడౌ కావుత మా పుణ్యం మూలంబునన్ అని ఆ వ్యాసుడు చెప్పిండో చెప్పలేదో కానీ పోతన గారు మాత్రం అద్భుతంగా ఆ పద్యాన్ని రాసినాడు. అంటే ఆమెకు ఆయన తగును, ఆయనకు ఆమెనే తగును. ఆమె నిత్యైవేష అనపాయిని. ఆమె నిత్య, ఎల్లప్పుడు ఉండేది. అనపాయిని, ఒక క్షణం కూడా వదిలి ఉండేది కాదు. కాబట్టి ఆమె ఆ పరమాత్మ ఒకడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన జీవవర్గంలో మొదటిది లక్ష్మీదేవి. కానీ రెండో స్థానం లేదు, సెకండ్ ప్లేస్ నో. కాకపోతే ఆమె మనందరికీ ప్రతినిధిగా ఉండి మన దోషాలను కప్పిపుచ్చుతూ తప్పిస్తూ, పరమాత్మ యొక్క ఆగ్రహాన్ని నుంచి తప్పిస్తూ, రక్షిస్తూ, తల్లిలాగా
ఒకప్పుడు మేలు చెయ్యాలనే బుద్ధితో మగవాడు తండ్రి పిల్లల యందు కాస్త కోపంగా కఠినంగా దండించవచ్చును. కానీ తల్లి ఎంత కోపం వచ్చినా కళ్ళు ఎర్రగా చేస్తుంది, కొట్టినట్టు కొడుతుంది. నేను కొట్టినట్టు కొడతాను. ఎట్లా కొడుతుంది? ఇట్లా కొడుతుంది. దెబ్బ తగలదు. ఇట్లా కొడితే దెబ్బ తగులుతుంది. తల్లికి కొడితే ఇట్లుంటుంది, తండ్రి కొడితే. కాబట్టి ఎందుకని అంటే వాడు ఒకసారి తప్పు తెలిసిన తర్వాత మళ్ళీ బాగుపడతాడు అనే ఉద్దేశ్యంతో, హితము కలిగించాలనే ఉద్దేశ్యంతో తండ్రి దండించవచ్చును. తల్లి మాత్రం అట్లా కాదు, ప్రేమతో ఉంటుంది. కొడితే ఏమవుతుంది? వాడికి కదా, వాడు కాదు నాకే. నన్ను నేను కొట్టుకుంటున్నా, నన్ను నేను గిల్లుకుంటున్నా, కుచ్చుకుంటున్నా. ఇవాళ అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ వాస్తవానికి తనకు తాను అపకారం చేసుకుంటారా? ఎవడు చేసుకోడు. తన బిడ్డలంటే ఎవరు? తన కడుపులో పుట్టిన వాళ్ళు, తన శరీరంలో ఒక భాగమే. కాబట్టి తల్లి ప్రేమ కలుగుతుంది. కాబట్టి అట్లాగా మనం చేసిన తప్పులను స్వామికి మరపిస్తూ వాళ్ళ యందు దయగలిగేటట్లు చేసి స్వామి యొక్క నిరంకుశ స్వాతంత్ర్యాన్ని కాస్త తగ్గిస్తూ, నాయన దండం బిడ్డరా, ఆయన కోపడతాడు. అట్లే ఆయన అట్లే మొదటి నుంచి ఆయన అట్లాంటోడే నరసింహస్వామి. కాబట్టి దండం బిడ్డరా అంటాడు. అంటే తల్లి చెప్పినప్పుడు అమ్మ చెప్తున్నది కదా అంటాడు. అంటే సరేలే. అదే కాస్త ధైర్యం తెచ్చుకొని తండ్రి నడిస్తే దగ్గరికి తీసుకొని ఒళ్ళనే కూర్చోబెట్టుకుంటాడు. అంతే కదా. లోకంలో తల్లిదండ్రులు కూడా ఒక తండ్రి చేసేది ఏమిటి? ఒళ్ళనే తీసుకుంటాడు, లేకపోతే సావదంతాడు వాడు. కాబట్టి పరమాత్మను ప్రసన్నుడినిగా చేసి కోపాన్ని తగ్గించి మనల్ని రక్షింపజేయటం కోసమే వక్షస్థలంలో ఎల్లప్పుడూ వదిలిపెట్టకుండా ఉండే తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే మనందరికీ మొదటి ప్రతినిధి జీవురాలు. కాబట్టి ప్రథమ జీవి అనేమో మనమంటే కాదు అని వడహలు వాళ్ళు అన్నారు. అక్కడే తేడా, అది పక్కకు పెడదాం. అయితే ఇటువంటి జీవుడు ఏం చేస్తాడు? ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్య అభిచాకశీతి. ఆకర్షణీయంగా చెట్టుకు పండు అవుపడుతుంటే ఏం చేస్తాం? పిల్లలు ఏం చేస్తారు? రాళ్ళు వేసి అని మనం కొట్టడానికి వస్తే కూడా పరిగెట్టిపోతారు. మళ్ళీ మనం లోపలికి పోయినామంటే రాళ్ళు వేస్తారు. అందుకోసమే ఇండ్లల్లో పండ్ల చెట్లు ఉండొద్దు అని, ముండ్ల చెట్లు ఉండొద్దు అని. ముండ్లు మనకు గుచ్చుకుంటాయి, పండ్లు ఉంటాయిగో ఇట్లనే పిల్లగాడు వేస్తాడు, ఇంకోడేస్తాడు, దానితో తగు. కాబట్టి ఇంట్లో పండ్ల చెట్టు ఉండొద్దు. కాబట్టి మనకు కష్టాలనే తెచ్చి పెడుతుంది ఆకర్షణ. పండు ఎన్ని దెబ్బలు తగిలినా ఒక పండు తింటే ఎంత ఆనందం. అందుకోసమని మనమందరం కూడా ప్రకృతిలో ఉండే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే వాటి యందు మోజుపడి మనం అడుగుతున్నాం. విషముష్టి పండు అని ఒకటి ఉంటుంది, విషముష్టి చెట్టు అని. ఇప్పుడు మనకి ఏమీ తెలియటంలే. ఈ దిక్కుమాలిన మొక్కలన్నీ ఏవోవో వాడు ఇంగ్లీష్ వాడు తెచ్చిపెడితే ఆ మొక్కలే మనం పెట్టుకొని చస్తున్నాం. ఆ విషముష్టి పండు చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది. అల్లనేరేడు పళ్ళు అప్పుడే వస్తున్నాయి, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. చూడంగానే కదా నోట్లో నీళ్లు ఊరుతాయి, తినాలని కోరిక. విషముష్టి పండు కూడా అట్లనే ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ తింటే చచ్చిపోతాం. భగవంతుడితో పాటు ఉండే జీవాత్మ కూడా
ప్రకృతి అనే చెట్టుకు, విషముష్టి చెట్టుకు కాసిన ఆ పండ్లను చూచి భ్రమపడి పండ్లను తిందామని అటువైపు మళ్ళీ వాటి కోసం ఆ పండును మింగాడు. ఏమైంది? దానితో వాడికి సంసారం పుట్టడం, చావడం మనం అందరం తయారైనాం. ఆయన మాత్రం తినలేదు. అనస్నన్ అన్యః అభిచాకసీతి, తినకుండా ఆయన ఆనందంగా ఉన్నాడు. అందువల్ల అట్లా మనం సంసారంలో పడిపోతే భగవంతుడు ఈ ప్రకృతి మాయలో పడి చెడిపోయిన జీవుడిని చూచి, అయ్యో అయ్యో మా ఫ్రెండు, మా స్నేహితుడు, నాతో పాటు ఉన్నవాడు, వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు, నా వైపు చూస్తే ఒకసారి నన్ను కాపాడవయ్యా అని నా వైపు చూస్తే, ప్రార్థిస్తే కాపాడుతా కదా అని మనం అనుకుంటాం. భగవంతుడు అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం? ఈ క్షణికమైన ఈ భోగాల మీద, శబ్ద స్పర్శ రూపరస గంధములు అనే భోగముల యందు ఆసక్తితో వాటి కోసమే అనేక రకములైన పాడు పనులు చేసుకుంటూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే వాటి చేత పాపాలు చేస్తూ చస్తూ పుడుతూ, చస్తూ పుడుతూ ఉన్నాం. కాబట్టి దయగలిగిన ఆ తండ్రి నారాయణుడు వీడిని ఎట్లా నా వైపుకు తీసుకోవాలి, నా దగ్గరికి ఎట్లా చేర్చుకోవాలి, ఎట్లా వాడిని ఆ కష్టాల నుంచి తప్పించాలి అనుకొనే ఆచార్యుడు అనే ఒక పెద్ద మనిషి కోసం వెతుకుతున్నాడు. కిష్కింధకాండలో పెరుమాళ్ళు కూడా అట్లాంటి ఇద్దరికీ ఉపకారం చేసే ఆచార్యుడిని కోసం వెతికినాడు. ఇద్దరికీ ఉపకారం అంటే ఎవరికిద్దరికి? తనకు, జీవుడికి. జీవుడికి ఉపకారం, తనకు ఉపకారం. తనకేం ఉపకారం అయ్యా? వాడు తన దగ్గరికి, తన పిల్లవాడు తన దగ్గరికి చేరడమే తండ్రికి ఉపకారం, సంతోషం. వాడు మంచోడో చెడ్డోడో ఏదన్నా కానీ నా పిల్లగాడు నా దగ్గరికి వచ్చి, నేను ఇంత సంపాదించిన ఈ లోకాలన్నీ ఎవరివి? ఆ నారాయణుడి లోకాలు. ఇవన్నీ ఎవరు అనుభవించాలి? ఈ ఆనందం ఎవరు అనుభవించాలి? నా కొడుకులు అనుభవించాలి. కాబట్టి వాడు ఎక్కడ పోయిండు? ఆ ప్రకృతిని పట్టుకొని, ప్రకృతిలో ఉండే శబ్దస్పర్శ రూపరసగంధాలను పట్టుకొని వాటి కోసం వెంపరలాడుతూ పుడుతూ చస్తూ, పుడుతూ చస్తూ ఊబిలో దిగబడిన వాడి వలె, లేదా అడుందున్నావాయ్ పోల్, నడి సముద్రంలో కొట్టుకపోతూ తేలుతూ ఉండే పడవ వలె ఉన్నటువంటి మన జీవితాలను చూచి రక్షించాలనే దయ కలిగిన వాడై మధ్యవర్తి కావాలి. సీతాదేవి కూడా ఏం చేసింది? అసంభవం హేమ మృగస్య జన్మ తదాపి రామో లులుభే మృగాయ అని రాముడి పేరు. కానీ అసలు మోహం అంతా ఎవరిది? బంగారు లేడి మీద ఆశపడ్డది ఎవరు? జీవికి ప్రథమ స్వరూపమైన సీతాదేవి. సర్వైశ్వర్యములు కలిగిన వాడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆనంద స్వరూపుడు అయిన స్వామి పక్కన ఉంటే పై పై మెరుగులతో కనిపించే బంగారు లేడికి ఆశపడింది. ఆచార్యుడు పక్కన చెప్పినాడు, తమ్ముడై చెప్పినాడు తండ్రికి, అటు ఆచార్యుడికి రాముడికి చెప్పినాడు, అన్నయ్య నన్ను పంపించు, నేను పోతా, నువ్వు ఆజ్ఞాపించు, పోయి ఆ జింకను నేను పట్టుకొస్తా, బంగారు జింకను. వాడు బహుశా మారీచుడు చిత్రకూటంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేసినాడు. వాడు దుర్మార్గుడు. అయితే నేను వాడిని దండిస్తా, లేకపోతే వాడు పట్టుకొస్తా. నిజమే అయితే పట్టుకొస్తా, మీరిద్దరు ఇక్కడ ఉండండి అంటే ఆయన వినలేదు. చూడండి, ఆచార్యుడు చేసే హితవును పరమాత్మ కూడా ఒకప్పుడు వినకపోవచ్చును. అట్లాగే సీతాదేవికి కూడా చెప్పినాడు. ఏమని చెప్పినాడు? అది బంగారు లేడి కాదు, మా అన్నను ఎవ్వడూ ఏమీ చేయలేడు. అంగుళ్యగ్రేణ హన్యాం, నేను చేతి గోరితో ఇట్లా గిల్లి పారేస్తా. రాక్షసులందరూ ఒక్క రావణాసురుడు కాదు,
రాక్షస జాతి మొత్తం ఏకమై వచ్చినా కూడా అంగుళ్యగ్రేణ అంటే కొసగోటితో గిల్లి పారేస్తా అన్నాడు. ఆండాడు తల్లి కూడా అదే కదా చెప్పిందా, పుళ్ళెలు వాయ్ కిండానై కదా. అంచేత అలాంటి వాళ్ళని తలకాయలుడు గోరితో గిల్లినటువంటి అంత శక్తి కలవాడు మా అన్న, నీకెందుకు భయము? ఆ గొంతు మా అన్న గొంతు కాదు, ఆయన బాధపడడు, ఆయన కష్టాలు లేవు, లోకాలన్నిటిని రక్షించగలిగిన వాడికి కష్టం వచ్చే ముచ్చటెక్కడమ్మా, నువ్వు భద్రంగా ఉండు అంటే ఆమె అనరాని మాట అని ఆచార్యుడిని దూరం చేసుకున్నది. పెరుమాళ్ళు కూడా ఏదో వాడు ఆశపడుతున్నాడు పోయి తెస్తా అని చెప్పి సీతాదేవి కోసమని ఆయన తప్పుకున్నాడు. అంతరార్థం వేరే ఉంది, పక్కకు పెడదాం. అట్లా ఏమైంది, సీత దుర్మార్గుడైన దశాననుడి రాక్షసుడి చేతిలో పడ్డది. అట్లాగే జీవుడు కూడా ప్రకృతి అనే దానిలో, ప్రకృతి నుంచి ఏర్పడినవే మనకు ఇంద్రియాలు. శరీరము ప్రకృతి నుంచి ఏర్పడింది, పంచభౌతికము నుంచి ఏర్పడింది. ఆ పంచభూతంలో ఉండేవే ఇంద్రియాలు, అందులో ఉండేవే సత్వరజస్తమో గుణాలు. దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ. కాబట్టి ఆ దురత్యయ అయిన ప్రకృతి వలలో పడిన జీవుడు దుఃఖాలు పడతాడు. తీసుకుపోయి ఎక్కడ పడేసిండు వాడు, రావణాసురుడు లంకలో పడేశాడు. లంక అంటే ఏంటిది, ఇదే సంసారం. ఈ సంసారంలో వాడు తీసుకుపోయి అక్కడ పడేశాడు. ఆ విధంగా తనకు దూరమైనటువంటి జీవుడు, పెరుమాళ్ళు జీవుడిని తన దగ్గరికి తెచ్చుకోవడం కోసమని ఆచార్యుడు అనే మధ్యవర్తిని వెతుక్కుంటూ పోయిన కాండ కిష్కింధ కాండ. కిష్కి అంటే భగవంతుని యొక్క శ్రీపాదములు అని అర్థం. ఆ పాదములను ఆశ్రయించిన వాళ్ళు అంటే శరణాగతి చేసిన వాళ్ళు. శరణాగతి చేసిన వాళ్ళు పొందే ప్రయోజనం ఏమిటి? అదిగో సుగ్రీవుడు శరణాగతి చేసినాడు, ఏమొచ్చింది? భార్య లభించింది, రాజ్యము లభించింది, పెరుమాళ్లకు కైంకర్యం చేసుకునే భాగ్యం లభించింది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే పెరుమాళ్ళ యొక్క శ్రీపాదములను ఆశ్రయిస్తారో, ఆశ్రయించిన వాళ్ళకు కలిగే వైభవాన్ని తెలియజేసే కాండ కిష్కింధ కాండ. ఆచార్యుడి ద్వారా లోకానికి ఉపకారం చేయడం కోసం పరమాత్మ ఏ విధంగా ప్రయత్నిస్తాడు అనే విషయాన్ని చెప్పింది కిష్కింధ కాండ. అందుకోసమే మన కిష్కింధ కాండ మొదటి పెడతంగానే ఆ విధంగా స్వామి యొక్క ప్రయత్నం ఉన్నది. ఇందులో స్వామి ప్రయత్నం ఫలించింది. వాలి సంసారంలో పడి ఉండి భగవంతుడి వైపు ఆభిముఖ్యం లేకుండా చెడిపోయినవాడు. కాబట్టే భగవంతుని యొక్క ఆగ్రహానికి, ధర్మానికి వ్యతిరేకంగా తమ్ముడిని ఎల్లగొట్టి తమ్ముడి భార్యను తీసుకొని రాజ్యాన్ని తీసుకొని బాధ పెట్టినాడు గనక సమాధానంలో కూడా కిష్కింధ కాండలో మొట్టమొదటి ఆయన సమాధానం చెప్పేది అదే. ఔరసీం భగినీం వాపి అని చెప్తాడు. కన్న బిడ్డ కానీ భగిని చెల్లెలు కానీ వీళ్లతో కాపురం చేయడం తప్పు పని. తమ్ముడి భార్య ఈ భగిని వంటిది, ఔరసి వంటిది నువ్వు అపహరించడం మొట్టమొదట. నిన్ను దండించటమే నా పని. భరతుడు రాజు, రాజప్రతినిధి నేను, కాబట్టి నిన్ను నేను దండిస్తున్నా అని ఆయన సమాధానం చెప్పినాడు. మొట్టమొదటి సమాధానం అదే, గమనించండి, శ్రీరామచంద్రుడు చెప్పాడు. ఆ విధంగా ధర్మం నిలబెట్టినాడు. అక్కడ అధర్మాత్మలను శిక్షించడం, వారిని దండించడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టాడు. ధర్మంగా న్యాయంగా భగవంతుడి యందు ఆనుకూల్యత కలిగినటువంటి సుగ్రీవుడిని రక్షించినాడు. ఆయనకు రాజ్యాన్ని కట్టబెట్టినాడు. వాని భార్యను మళ్ళీ వాడికి ఇచ్చి సుఖాలను
అనుభవింపజేసినాడు. ఎందువల్ల వచ్చింది? హనుమంతుడు ఉన్నాడు సుగ్రీవుని పక్కన. హనుమంతుడు ఎవడు? ఆచార్యుడు, సత్పురుషుడు. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్య. గురుముఖాత్ శ్రీశం. ఆయన గురించి తెలిసిన వాడెవడు? ఆచార్యుడు. ఆచార్యుడు ఆయనకు చెప్పినాడు, నీకు భయం లేదు అని అభయం ఇచ్చినాడు. అభయం ఇచ్చి ఆయన యందు ధైర్యాన్ని కలిగించినాడు, భయాన్ని పోగొట్టినాడు, అభయం ఇచ్చినాడు. స్వయంగా రాముడిని తీసుకొచ్చి సుగ్రీవుడితో కలిపి స్నేహాన్ని కుదిర్చి సుగ్రీవుడికి మేలు కలిగించిన వాడు ఆచార్యుడైన హనుమంతుడు. ఆ విధంగా సుగ్రీవుడికి మేలైంది. స్వామికి ఏం మేలైంది? సుగ్రీవుడు దొరికిండు. స్వామికి ఎవరు దొరికాడు? సుగ్రీవుడు దొరికాడు. సుగ్రీవుడు దొరికితే ఏమైంది? కోతులన్నీ వచ్చినాయి. కోతులన్నిటితో పాటు ఇగో ఆచార్యుడు ఉన్నాడు. ఆ జాంబవంతుడు, ఈ కోతులు, అంగదుడు, వగరే నీలుడు, నలుడు మొదలైన వీళ్ళందరితో పాటు కలిసి ఎక్కడికి? సముద్రానికి పోయారు. అక్కడి నుంచి లంకకు పోయారు. లంకలో హనుమంతుడు వాడిని దుష్టుడైనటువంటి రావణాసురుని కొంప తగలబెట్టి వాడి కొడుకును చావగొట్టి, ఒక మాటలో చెప్తే రావణాసురుడికి ఉండే గుండె దిట్టవు ఏది ఉన్నదో దాంట్లో సగం బలాన్ని పోగొట్టినాడు. వాయువు వీచడానికి భయపడుతుంది, సూర్యుడు వేడి కొట్టడానికి భయపడతాడు. అట్లాంటివంటిది లంకలో ఒక కోతి రావడమా, కోతి లంకను తగలబెట్టడమా, అక్షకుమారుణ్ణి చంపడమా, 8 మంది మంత్రి కుమారులను చంపడమా? ఏమిటి? ఎంత సైన్యాన్ని నాశనం చేసిండు హనుమంతుడు. రాముడు చేయవలసి ఉన్నది అని సీతాదేవి చెప్పింది కాబట్టి శరైస్తు సంకులాంకృత్వ అన్ని బాణాలతో కుచ్చి దానికి ఎటు అటు కదలకుండా చేసేదంట. అంటే లంక మొత్తం బాణాలే, ఎవడు ఎక్కడ కదిలేటట్లేదు. అట్లా చేసి నన్ను తీసుకుపోయినట్టయితే మాం నయేద్యది తత్తస్య సదృశం భవేత్, ఆయన గొప్పతనానికి తగినట్టుగా ఉంటుంది అని ఆమె కోరింది గనక ఆయన ఆగినాడు. లేకపోతే నా రావణ సహస్రమే అది కదా చెప్పింది. రావణుడు వీడు ఒక్కడు ఎధవా, 990 మందిని జమ చేసి సహస్రమే ప్రతియోద్ధం, నాతో పోటీ చేసి యుద్ధం చేయడానికి సమర్థులు కారు అని ఆయన చెప్పినాడు. ఆయనకు అంత బలము ఉన్నది. ఆ బలాన్ని ఇచ్చిన వాడెవడు? జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల. వాళ్ళ యొక్క అనుగ్రహం వలన నేను ఇంత శక్తి వాడిని, ఈ దుష్టులందరూ ఎంత బలవంతులైనా నాశనం చేయగలవాడిని. ఆచార్యుడు కూడా అట్లాగే మనందరి యొక్క పాపాలను పోగొట్టగలరు. ఎంతటి దుర్మార్గులైనా వాళ్ళ యొక్క హృదయాలలో చెబితే ఉపదేశం చేస్తారు, ఉపదేశం వింటే రక్షిస్తారు, ఉపదేశం వినకపోతే నాశనం చేస్తారు. హనుమంతుడు ఆచార్యుడు చేసిన పని అది. కాబట్టి ఇటువంటి సమర్థత కలిగిన భగవద్ అనుగ్రహం, భగవత్ మంగళాశాసనం, ఆశీర్వచనం ఉన్నటువంటి ఆచార్యుడి ద్వారానే జీవులు రక్షింపబడతారు. కనుక జీవుల రక్షణ కోసం, ఆ జీవులందరినీ తన వైపుకు మళ్లించుకోవడం కోసం, తాను వాళ్ళతో పాటు కలిసి ఆనందంగా ఉండడం కోసమే పెరుమాళ్ళు రాముడు రూపంలో జన్మించి రామరూపంలో ఈ విధంగా హనుమంతుడిని తనకు సంపాదించుకున్నాడు. సంపాదించుకుంటే అగో ఆ సీతమ్మ లభించింది. హనుమంతుడు లేకపోతే సీత లేదు. సముద్రం ఒడ్డున నిలబడి ఈ 100 ఆమడలు ఉన్నది అని సంపాతి చెబితే 100 ఆమడ దూరం అన్ని ఎవడు పోగలడు? నేను 90 పోతా, నేను 95 పోతా, 99 పోతా, నేను
100 పోత కానీ వెనక్కి రాలేను. ఎందుక 100 పోయిట్లు కానీ మళ్ళీ వెనక్కి రాకపోయినానుక ఏమైనట్టు? కానీ ఈ అన్నిటికీ మించినటువంటి వాడు శక్తివంతుడు హనుమంతుడు ఒకడే. ఆచార్యుడు, ఆయన యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అంగుళీయకం ఆయనకిచ్చినాడు. హనుమంతుడికి అంగుళీయకం ఇచ్చిండు కానీ ఇంకెవ్వడికి ఇయ్యలే. శ్రీరామచంద్రుడు ఎందుకు ఇచ్చినాడు? సుగ్రీవుడు రావణాసురుడు దక్షిణ దిశలో ఉన్నాడు అని చెప్పిండు కాబట్టి ఆ దిశకు పోయే జట్టులో ఆ దళములో హనుమంతుడిని పెట్టిండు. ఎందుకని? బుద్ధి, ధృతి, ధైర్యం, దాక్ష్యం, సమర్థత ఉన్నవాడు హనుమంతుడు. ఆచార్యుడిలో కూడా భగవంతుడి గురించిన జ్ఞానం ఉండాలి, జీవుల యొక్క కష్టాలను చూచి దయ ఉండాలి, తనకు ఎదురయ్యే కష్టాలను తట్టుకోగలిగే గుండె ధైర్యం ఉండాలి. ఆ సమయాలు వచ్చినప్పుడు ఎట్లా సమస్యలను పరిష్కరించుకోగలిగే దక్షత ఉండాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? హనుమంతుడిలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ఆచార్యుడిలో ఉంటాయి. కాబట్టే రామానుజుల వారు కూడా ఆ విధంగానే మాయావాదులను, బౌద్ధులను, జైనులను ఖండించి పరమాత్మ ఉన్నాడు అని నిలబెట్టి ఆ పరమాత్మ యొక్క సిద్ధాంతాన్ని నిలబెట్టి మనందరికీ బాగుపడే మార్గం శరణాగతి ధర్మాన్ని బోధించి తాను కష్టపడినా తాను నష్టపడినా గోపురం ఎక్కి ద్వయమంత్రాన్ని లోకానికి చాటినటువంటి మహానుభావుడు ఆచార్యుడైన రామానుజులు. ఆయనకు ఆ ధృతి, బుద్ధి, ధైర్యం, దాక్ష్యం అన్నీ ఉన్నాయి. అన్నిటితో సమర్థించాడు. ఆయనకు ఇబ్బంది వచ్చినప్పుడు స్వామి ఏమిటి? ఆ వేదాంతి నంజిగారు కదా, వేదాంతితో వాదం జరిగినప్పుడు ఏమయ్యా ఇంకా ఇంతేనా ఇక అని స్వామి ప్రపత్తి చేస్తే ఉన్నది పో, రేపు నువ్వే గెలుస్తావు అని చెప్పి అభయం ఇచ్చాడు. ఏమైంది? తెల్లారి వాడే ముందొచ్చి దండం పెట్టి మీ వాదమే సరి అయినది. వెంటనే ఆయన రామానుజుల వారి శిష్యుడు అయినాడు. అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదము ఉన్నది. రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ధర్మస్థాపన చేసినాడు. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టినాడు. భగవంతుడు ఉన్నాడు, ఆయన నారాయణుడు, ఆయన తండ్రి, కళ్యాణ గుణములు కలిగినవాడు, మన యందు దయ కలిగినవాడు, ఆశ్రిత వత్సలుడు, శరణాగత రక్షకుడు, అర్ధి కల్పక కోరిన వాళ్ళందరికీ కల్పవృక్షం వలె కోరికలు తీర్చేటువంటి తండ్రి. కాబట్టి ఆశ్రయించండి, రాండి రాండి అని పిలిచి ఆయన గురించి తెలియచేసినటువంటి ఆచార్యుడు భగవంతుడు. భగవద్ రామానుజులైతే రామాయణ కాలంలో హనుమంతుడు అటువంటి లంకా నగరాన్ని రావణాసురుడిని నశింపచేసినటువంటి వాడి గుండె ధైర్యాన్ని పాడు చేసినటువంటి వాడు హనుమంతుడు. భగవద్ రామానుజులు కూడా ఆ విధంగా సిద్ధాంతాన్ని స్థాపించి మనందరికీ దేవుణ్ణి చూపించినవాడు. మిగతా వాళ్ళు దేవుడా? లేడు. దేవుడికి రూపం లేదు, దేవుడికి గుణాలు లేవు అని చెప్పి మనల్ని నాస్తికులను చేయడానికి ప్రయత్నించారు. లేకపోతే దేవుడు కానివాణ్ణి దేవుడుగా చూపించినారు. తర్వాత వాళ్ళు ఒప్పుకోలేక దేవుడు కానివాణ్ణి చెప్పినారు. లేదా సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అని దిక్కుమాలిన ఆలోచనలు మన బుర్రలో ప్రవేశపెట్టి మనల్ని చెడగొట్టిర్రు. కానీ భగవద్ రామానుజులు వాస్తవాన్ని చూపించినారు. ఎదిరించిన వాళ్లను, ఒప్పుకోని వాళ్లను నశింప చేయడంలో పరమాత్మను తీసుకొచ్చి పరమాత్మ ద్వారా రావణాసురుణ్ణి చంపి జీవుడు అయిన సీతాదేవిని కాపాడినవాడు. అటువంటి ఆచార్యుడు ఉండాలి. ఆచార్యుడు అంటే వాడు ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే అస్తు స ఆచార్య ప్రకీర్తితః.
శాస్త్రాలను చదవాలి. శాస్త్రం అంటే ఏమిటి? వేదం. శాస్త్రం అంటే నువ్వో శాస్త్రం నేనో శాస్త్రం అని పెట్టుకొని రాస్తే ఎటమట శాస్త్రాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నాడు. ఓ శాస్త్రం వెనకటికి ఏవో ఫుట్పాత్ మీద దొరుకుతుండేది, అది తటక్కున జ్ఞాపకం రావటం. అదేదో కోడి రెట్ట అన్నట్టు ఏదో ఉండేది మత శాస్త్రం అని. మరి ఏంటి ఈ శాస్త్రం? దేనికి పనికి వస్తుంది? శాసిస్తుంది. శాసించడం అంటే నడిపిస్తుంది, ప్రవర్తింపజేస్తుంది. తల్లి శాసిస్తుంది, తండ్రి శాసిస్తాడు. ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి. దేనికోసమని? ఇట్లా చేస్తే నువ్వు బాగుపడతావురా, నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఏం చేస్తుంది? తండ్రి తల్లి మనకు ఆ ప్రసాదాన్ని తినిపించి మనకు మంచి మార్గం చూపించి, నాయన పెద్దలకు నమస్కారం చెయ్యి, ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళు అని చెప్పి తాను దండం పెట్టి ఆయన అని పిల్లవాడికి చెప్తున్నాడు, ప్రవర్తింపజేస్తున్నాడు. మంచి ఏంటో తెలుసుకునేటట్లు చేస్తున్నాడు, తెలుపుతున్నాడు, బాగుపరుస్తున్నాడు. అట్లా బాగుపరిచేది శాస్త్రం, వేదం. శాస్త్రం అంటే రాజుగారులాగా ఆజ్ఞాపించడం అని కాదు అర్థం. శాసనం అంటే ప్రవర్తనం అని భగవద్ రామానుజులు శ్రీ భాష్యంలో స్పష్టంగా వివరించి చెప్పినారు. ఏమిటి ప్రవర్తించడం? మనం ఎట్లాగైతే మంచి మార్గంలో పిల్లలను నడిపిస్తున్నామో వేదం కూడా మనల్ని ఆ విధంగా నడిపిస్తుంది. కాబట్టి అట్లాంటి శాస్త్రంలో చెప్పిన భగవత్ స్వరూపాన్ని తెలిసినటువంటి వాడు ఆచార్యుడు. ఆచినోతి శాస్త్రార్థాన్ని, శాస్త్రంలో వేదంలో చెప్పబడిన అర్థాలు ఏమున్నాయో వాటిని సంపాదిస్తాడు. స్వయం ఆచరతే చేస్తూ ఇతరులకు ప్రబోధిస్తాడు, తాను తప్పుకుంటాడు కాదు, తాను కూడా స్వయం ఆచరతే చేస్తూ ఎవరు ఆచరిస్తాడో అతడు ఆచార్యుడు. జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నాగవే ఉడయనానే గురువై అడయిందక్కాలు. జ్ఞానము ఉండాలి, అనుష్ఠానము ఉండాలి. భగవంతుడు ఇతడు అని మనకు తెలిసి ఉండాలి. భగవంతుడు ఎట్లా మనకు ప్రసన్నుడవుతాడో మార్గం తెలిసి ఉండాలి. ఆ తెలిసి ఉండి ఆయనను ప్రపత్తి చేసి ఆయనను ఆశ్రయించి దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ అని చెప్పుకున్నాడు తప్ప నాకు బ్రహ్మవరం ఉన్నది, నన్ను ఎవడేం చేయలేడు, నేను గొప్పవాడిని సుమా అని హనుమంతుడు చెప్పలేదు. కోసలేంద్రస్య దాసః అహం, నేను దాసుడిని అని స్పష్టంగా చెప్పుకున్నాడు. ఇంత బలం ఉండి, ఇంత శక్తి ఉండి, ఇంత ధైర్యం ఉండి, ఇంత సాహసం ఉన్నటువంటి వాడు నేను అని విర్రవీగలేదు. దాసుడిని, నేను రామచంద్రుడికి దాసుడిని అన్నాడు. తీసుకుపోయినప్పుడు మొట్టమొదట పరిచయం చేసుకున్నప్పుడు కూడా పోయి ప్రణిపత్య నమస్కారం చేసింది. తాను సన్యాసి వేషంతో పోయినాడు. సన్యాసి వేషంతో పోయి, సన్యాసి ఎవరికి దండం పెట్టకూడదు, వాళ్ళకు నియమం, ఎవరికి దండం పెట్టకూడదు, అందరూ వాళ్ళకి దండం పెట్టాలి. మనమందరేమో ఆయనకు దండం పెట్టాలట, ఆయన మాత్రం పెట్టాలట. ఎందుకంటే ఉత్తమం ఆశ్రమము అంటారు, నారాయణాశ్రమం దానికి పేరు. అసలు సన్యాసి అంటే ఎవరు? నారాయణ ఆశ్రమం అంటే నారాయణ నామం మాత్రమే జపించాలి. కాషాయం గుడ్డలు కట్టుకొని ఇంకేదో చేసినంత మాత్రాన వాళ్లకు మోక్షం లేదు, మనకున్నది. మనకు నారాయణ నామాన్ని జపిస్తే మనకు మోక్షం. ఆయన కాషాయ గుడ్డలు కట్టుకొని నారాయణ మంత్రం జపించకపోతే వాడికి మోక్షం లేదు. సన్యాసం పుచ్చుకున్నావు కదా, పుచ్చుకున్నావు, నువ్వు ఎందుకు ఉత్తయి గుడ్డలు, లోపల మనస్సు పాడైంది, నువ్వు ఇంకో మంత్రం జపిస్తున్నావు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి అది నారాయణుడికి మాత్రమే చెందిన ఆశ్రమం. వీడెవడు? నారాయణుడికి చెందినవాడు అని అర్థం. ఈ దాసుడు, ఈ సన్యాసి ఎవడు అంటే నారాయణుడికి చెందినవాడు. కాబట్టి నారాయణుడి గురించే మంత్రం జపం చెయ్యాలి. అది సిద్ధాంతం, స్మృతులు, శ్రుతులు అన్నీ చెప్పుతున్నాయి అవే. కానీ వీళ్ళు లోకంలో మనకు ఇంకో తీరు చెప్తున్నారు, వీళ్ళు మనల్ని చెడగొడుతున్నారు. అందుచేత ఆ విధంగా తెలిసిన దాన్ని ఆచరించాలి. ఆచరించకపోతే ఆచార్యుడు కాడు. మరి ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆచరించడం లేదు, శాస్త్రంలో చెప్పిన దాన్ని చదవటం లేదు, తెలుసుకోవడం లేదు, ఆచరించటం లేదు. కాబట్టి వాళ్ళు మన గురువులు కాదు.
జగద్గురువు అంటే జగద్గురువు ఎట్లయితాడు? గురువు కాడు. గురువు అంటే మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు. మరి వాళ్ళు అజ్ఞానాన్ని పోగొడుతున్నారా? దేవుడు లేడు అంటున్నారా? దేవుడు ఉన్నా రూపం లేదంటున్నారా? గుణాలు లేవు అంటున్నారా? లేకపోతే ఇంకో ఎల్లమ్మను పుల్లమ్మను దేవుడు అంటున్నారా? మరి వీళ్ళు మోక్షాన్ని, ఈ సంసారంలో నుంచి బయటపడి బాగుపడే మార్గాన్ని, ఆనందించే మార్గాన్ని చూపిస్తున్నారా? చూపిస్తే గురువు, చూపించకపోతే గురువు కాదు. తాము తప్పు చేస్తున్నారు, మందికి కూడా తా జడ్డ కోతి శ్రీమతే రామానుజాయ. కాబట్టి ఆచార్యుడు ఆయన హనుమంతుడు అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు, సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. బహువ్యాహరత అనేనా నకించిదపభాషితం, చాలా మాటలు మాట్లాడినాడు కానీ ఒక్క పొరపాటు మాట మాట్లాడలేదయ్యా అని ఆయన చెప్పాడు. కాబట్టి భగవంతుని యొక్క కృప, ఆశీర్వాదం, మంగళాశాసనం కలిగిన వాడు ఆచార్యుడు. ఆ ఆచార్యుడి ద్వారా పరమాత్మ జీవాత్మలందరినీ తన సన్నిధికి చేర్చుకొని వాళ్లకు మంగళములు కలిగించి బిడ్డలలాగా కౌగిలించుకొని తన తర్వాత తనలాంటి వైభవాన్ని అందించే పెరుమాళ్ళు శ్రీరామచంద్రుడైతే, ఆ శ్రీరామచంద్రుడు తనను కాదనుకొని వెళ్ళిపోయిన, మాయలేడి మీద ఆశపడి వెళ్ళిపోయిన జీవుడి వంటి సీతాదేవిని సంపాదించుకోవడం కోసం ఆచార్యుడిని, మధ్యవర్తిని, అన్నీ తెలిసిన వాడిని. ఏం తెలిసినవాడు? భగవంతుడి గురించి తెలిసినవాడు, జీవుడి గురించి తెలిసినవాడు, భగవంతుడి బాధ తెలిసినవాడు, జీవుడి కష్టము తెలిసినవాడు, భగవంతుడి యొక్క బాధను తొలగించదలుచుకున్నవాడు, జీవుడి యొక్క మేలు చేయదలుచుకున్నవాడు, జీవుడికి ఏది మేలు జరుగుతుందో, ఏది నిజమైన మేలో తెలుసుకున్నటువంటి వాడు ఆచార్యుడు. కాబట్టి శరణాగతి చెయ్యండి అని చెప్పాడు. సీతాదేవి దగ్గరికి పోయి రాజా దశరథ కుంజర వాజిబాన్ అని కదా దశరథుడి గురించి చెప్పి, ఆ తర్వాత రాముడి గురించి చెప్పి ఆ సీతాదేవిని తన వైపుకు మళ్ళించుకొని రాముడి యొక్క కళ్యాణ గుణాలను వర్ణించి ఆమె హృదయానికి సంతోషాన్ని కలిగించి, ఎప్పుడు ఆ స్వామి నన్ను ఎప్పుడు కటాక్షిస్తాడు అన్నట్లుగా ఆమె ఆవేదనంతా తెలుసుకొని దృష్టా సీతామయా అని చెప్పి, నేను చూచినాను, దృష్ట అని సంతోషకరమైన వార్తను రామచంద్రుడికి చెప్పి ఆయనకు మేలు చేసినవాడు. నేను ఊర్ధ్వం మాసాన్న జీవేయం అని సీత అంటే అపిక్షణం, నేను క్షణకాలము కూడా సీతను వదిలిపెట్టి ఉండలేను. ఆమె నెల 15 రోజులు ఉంటా అన్నది, నేను కూడా ఉండలేను అని చెప్పినటువంటి వాడు. ఆ విధంగా సీతాదేవికి ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వాడు. మీరు గమనించండి, ఉరి వేసుకోవడానికి తన వెంట్రుకలతోటే చెట్టుకు ఉరి వేసుకోవడానికి ప్రయత్నించింది సీత. ఆమె ప్రాణాలను కాపాడినవాడు హనుమంతుడు. రాముడి యొక్క ప్రాణాలను కాపాడినవాడు హనుమంతుడు. ఇద్దరికీ ఆచార్యుడు రాముడి యొక్క వృత్తాంతం సీతకు, సీతాదేవి వృత్తాంతం రాముడికి చెప్పి 2 ప్రాణాలను నిలబెట్టినవాడు ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు కావాలి. తెలియటం కాదు, చెయ్యడం కూడా ఉండాలి, అనుష్ఠానం కూడా ఉండాలి. అనుష్ఠానం కలిగిన వాడు ఆచార్యుడు. కాబట్టే వీడి వల్ల నా పని జరుగుతుంది అని గుర్తించిన రామచంద్రుడు మంగళాశాసనం చేశాడు. ఈయన వల్ల నాకు మేలు కలుగుతుందని సీతాదేవి కూడా శీతోభవ హనుమత, హనుమంతుడికి నీవు చల్లదనాన్ని కలిగించు అని చెప్పి ఆమె ఆశీర్వదించింది. అట్లా ఆచార్యుడు అనేవాడు సిద్ధం సత్సంప్రదాయే అని
కూడా వేదాంత దేశికుల వారు చెప్పినారు. మంచి వంశంలో పుట్టి సంప్రదాయం కలిగి ఉండి ఆచార్యుడు జ్ఞాన అనుష్ఠానం కలిగి లోకం మీద ప్రేమ కలిగి పెరుమాళ్ళ యందు భక్తి కలిగి పెరుమాళ్లకు దాసులకు ఇద్దరికీ కూడా మధ్యవర్తిత్వం చేసే ఆచార్యుడిని అందించినటువంటి కాండ కిష్కింధకాండ, ఆయన కోసం పోయినటువంటి వెతుక్కుంటూ పోయినటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మకు లాభం ఆచార్య లాభం కలిగింది. అలాగే సత్పురుషుల యొక్క సహవాసం చేసిన సుగ్రీవుడికి ఆచార్యుడు లాభమే కాకుండా భగవల్ లాభం కలిగింది. ఆచార్య లాభం భగవన్నారే అని వచన శ్రీవచన భూషణంలో వీళ్ళలో లోకాచార్యులు వారు చెప్తారు. కాబట్టి అట్లాగా కిష్కింధ కాండ మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మన కోసం పెరుమాళ్ళు తాపత్రయపడతాడో, మనం పెరుమాళ్ళ విషయంలో చెయ్యగలిగినది ఏది మాత్రమో, ఏది మనకు హేదమో, మేలు తత్వ హిత పురుషార్థం మూడిటిని చెప్పినటువంటి కాండ ఇది. ఆ కాండలో ఈ మొదట 4 అధ్యాయాలలో వర్ణించడం జరిగింది. అట్లా ఇంకా రేపటి రోజు ఇంకా హనుమద్ వైభవం చెప్పేది ఉన్నది కాబట్టి వారి కోసమని దాసుడు ఈ సమయాన్ని వదిలేసుకున్నాడు. మిగతా విషయాలని వారు చెప్తారు. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అనిలము అంటే గాలి, ప్రాణం. ప్రాణం ఇద్దరికి, మనందరికీ ప్రాణం. ఆ వాయువు మనల్ని బతికిస్తాడు. వాయుపుత్రుడు కూడా వాళ్ళిద్దరిని బతికించినాడు. అంతేదా ఆయన రత్నం మహామాల. ఆచార్య రత్నహారంలో భగవద్ రామానుజులు ఏ స్థానంలో ఉన్నారో అట్లాగే నాయకమణిగా రామాయణంలో హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు లేకపోతే ఒక విధంగా రామ కథ కూడా లేదేమో. శ్రీమతే రామానుజాయ నమః. పెద్దలు మంగళాశాసనం చేయాలి. దాసుని 2 గంటలు సమయం తీసుకున్నా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.